దేవునికి స్తోత్రం చెప్పండి. శ్రేష్టమైన సమయానికి వచ్చాం. సమయమును పోనివ్వక ప్రత్యేకంగా ఈ సమయంలో ఈనాటి సభ కొరకై నిర్ణయించబడిన దేవుని సేవకులు ప్రియబిడ్డ ప్రవీణ్ గాడ్సన్ వచ్చి దేవుని వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని విందాం. దేవుని నామ మహిమార్థమై దేవునికి మహిమ చెల్లిస్తూ వారిని ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని బిడ్డకు అప్పగిస్తూ ఉన్నాం. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి దేవాది దేవుణ్ణి స్తుతించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాయిస్ వస్తుంది. ఇదొక్కటి ఉంచి మిగతా ఆపేసి. చెక్. దేవాది దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. కొంతమంది చెప్పారు, కొంతమంది రెండోసారి చెప్దామని ఎదురు చూస్తున్నారు. ఎట్టగో ఒకసారి కాదు కదా, రెండోసారి పాలు పంపులు పొందొచ్చులే. సరే, రెండోసారి చెప్పనోళ్ళ కోసం ఇంకోసారి చేతుల పైకి ఎత్తి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కొంచెం బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రియమైనటువంటి దేవుని సంఘమునకు అదేవిధముగా ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు మనోహరయ్య గారికి, వారి కుటుంబానికి, వారి సంఘమునకు చేరి వచ్చినటువంటి దైవజనులకు, గ్రామస్తులకు, పరిశుద్ధులకు అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. చెప్పనోళ్ళకు కూడా అక్క చాలా సంతోషం. మరి ఇటు రీతిగా మనోహరయ్య గారు నానా సభల్లో మొదటి రోజు దేవుని వాక్యం అందించాలని నాకు చెప్పినప్పుడు నేను ప్రభువుని స్తుతించాను. మొదట స్తోత్రం చెప్పిన గట్టిగా. ఎందుకు స్తుతించానంటే, అల్పును అయోగ్యుణ్ణి, ఎన్నిక లేని పాత్రను దేవుడు ఎన్నిక చేసుకుని తన పని కొరకు నియమించుకుని నన్ను నమ్మి దేవుడు నాకు అప్పగించినటువంటి పనిలో ఆయన నన్ను ఘనపరుస్తూ ఆయన నిలబెట్టుకుంటున్న విధానాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతించాను. స్తోత్రం కలుగునగాక. ఎందుకంటే ఇక్కడ అనేక మంది గొప్ప దైవజనులు నిలబడినటువంటి వేదిక. అంతకంటే ప్రాముఖ్యంగా మా తండ్రి గారు హోసన్నయ్య గారు ఎన్నో సంవత్సరాలు ఇక్కడ నిలబడినటువంటి వేదిక. అలాంటి ప్రదేశంలో దేవుడు నన్ను కూడా నిలబెట్టినందుకు మరొక్కసారి నేను ప్రభువుని స్తుతిస్తున్నా. నాతో కలిసి మీరు కూడా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా పేరు ప్రవీణ్ గాడ్సన్. దైవజనులు హోసన్నయ్య గారి యొక్క ప్రథమ సంతానం, పెద్ద కుమారుణ్ణి. నేను పుట్టినప్పుడే దైవజనులు తల్లి, ఆత్మీయ తల్లి, వారిరువురు నన్ను దేవునికి సమర్పించుకున్నారు. ఆ తర్వాత నేను రక్షించబడుతున్న వేళ, దేవుని మందిరములో ప్రార్థించుకుంటున్న వేళ దేవుడు దైవజనులు హోసన్నయ్య గారి ద్వారా ప్రవచనమెత్తి నాతో మాట్లాడి, నా కుమారుడా, నేను నిన్ను బలపరిచి ఆరాధికునిగా అనేకమైన ప్రాంతాల్లో, దేశ విదేశాల్లో వాడుకుంటానని ప్రభువు నాతో ప్రవచనమెత్తి మాట్లాడారు. హల్లెలూయా. అందుకనే ఈ పరిచర్యలోనికి, ఈ గొప్ప పరిచర్యలోనికి, దేవుని సేవలోనికి రావటం జరిగింది. అంత మాత్రమే కాదు, దైవజనులు హోసన్నయ్య గారు బ్రతికి ఉన్నప్పుడే అనేకమైనటువంటి విషయాలు ఆధ్యాత్మికంగాను సంఘపరంగాను వారు నియమించినటువంటి కట్టడలను అనుసరిస్తూ
వారి మాటకు, దేవుని మాటకు లోబడి పరిచర్యలోకి రావటం జరిగింది. అంతేకాని నేనేదో అయ్యగారి కుమారునైనను బట్టి సేవలోనికి రాలేదు. ఇది వంశ పారంపర్యంగా చేస్తున్న సేవ, అంతకంటే కాదని మరొక్కసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. సంతోషంగా హల్లెలూయా, హల్లెలూయా. మరి సమయము 9:50 పరిశుద్ధాత్మ దేవుడు నడిపించిన కొలదిగా మనం నడుద్దాం. ఆమెను హల్లెలూయా, స్తోత్రం ఏదో చెప్తారనుకున్నాను. అవి కూడా ఇక అడిగి మరీ చెప్పించుకోవాల్సి వస్తుంది. మంచిది. దేవుని వాక్యాన్ని ఒక చిన్న మాటను మనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. దైవజనులు మనోహరయ్య గారు పాంప్లెట్ డిజైన్ చేసేటప్పుడు ఒక వాక్యాన్ని నాకు వాట్సాప్లో పెట్టాను. నాన్న, ఈ వాక్యం పాంప్లెట్లో వేయండి అని చెప్పి ఆ మాటను ఒకసారి చదువుదాం. చూడండి, లూకా శుభవార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. స్తోత్రం చెప్తారు గట్టిగా. హల్లెలూయా. ఒక చిన్న ప్రార్థన. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. పరిశుద్ధుడా, గొప్పవాడా, మహోన్నతుడా, నీ కొందనాలు స్తోత్రాలు నాయనా. మట్టిని మరుగుపరచండి, మహిమను వెల్లడిపరచండి నాయన. నా జ్ఞానము కాదు, నా తెలివితేటలు కాదు, నా మాటలు కాదు, మీ మాటలు ఇక ప్రాంతంలో అవసరమైన మాటలు మీరు బోధించండి నాయనా. ఈ రాత్రి మీరు మాత్రమే కనపడాలి, మీరు మాత్రమే వాడబడాలి, మీరు మాత్రమే మహిమ పొందాలి ప్రభా. వాక్యమును మా అందరితోనూ, మొదట నాతోనూ, చేరివచ్చిన ప్రజలతోనూ, శబ్దయంత్రం ద్వారా వింటున్న వారితోనూ మీరే మాట్లాడమని, మీ ఆత్మకార్యమును మీరే జరిగించమని మేమందరం అయా మీకు లోబడుతున్నాం, మీకు అప్పగించుకుంటున్నాం. భూలోకములో నీ నామము తప్ప వేరొక నామము లేదు. ఘనతనొందదగిన నామము, పూజనొందదగిన నామము, గొప్ప నామము నీదే ప్రభువా. కాబట్టి అన్ని నామముల కంటే పైనామమైన యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, చదవబడినటువంటి లేఖనాన్ని మరొక్కసారి నేను చదువుతాను. బైబిల్ గ్రంథాలు తెచ్చిన వారు చూస్తూ ఆ మాటను జాగ్రత్తగా గమనించండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. ఈ రోజున చాలాసార్లు మనందరం కూడా మార్కెట్లకి వెళ్తూనే ఉంటాం కూరగాయలు తేవటానికి. ఒక్కసారైనా మార్కెట్కి ఎన్నైనా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. కూరగాయలు ఒక్కసారైనా కొన్నానయ్యా అన్నవాళ్ళు. ఓ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనందరూ మార్కెట్లకు వెళ్తూ ఉంటాం. సంచి తీసుకుని బయలుదేరో, బండి వేసుకుని బయలుదేరో, ఎవరో ఆ దారిలో కనపడి ఎక్కడికి వెళ్తున్నావు అక్క అంటే పుచ్చొంకాయలు తెచ్చుకుంటాకి వెళ్తున్నాను అక్క అని చెప్తావా? చెప్పండి. కుళ్ళిపోయిన కూరగాయలు తెచ్చుకుంటాకి వెళ్తానని చెప్తారు ఎవరైనా? చెప్పండి. మాట్లాడలే మీరు. దేనికి వెళ్తారు ఎవరైనా? ఏం కోరుకుంటారు? ఏమి తెచ్చుకోవాలని ఇష్టపడతారు? వేటిని ఆశపడతారంటే మంచి వాటిని. అందరు చెప్పండి. శ్రేష్టమైన వాటిని. అందరు చెప్పండి. తాజాగా ఉన్న వాటిని. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే మనుష్యులుగా మనకే ఏం కావాలట? మంచివి కావాలి, కుళ్ళిపోనివి కావాలి, శ్రేష్టమైనవి కావాలి, తాజాగా ఉన్నవి కావాలట. అయితే చదవబడిన లేఖన భాగములో రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది నశించిన దానిని, అంటే ఆల్రెడీ నాశనములో ఉన్నటువంటి మనుషులను రక్షించడానికి, ఆల్రెడీ వారి జీవితాలను పాడు చేసుకుని, వారి కుటుంబాలను పాడు చేసుకుని, విచ్ఛిన్నమైపోయినటువంటి జీవితాలను బాగు చేయటానికి, వారిని వేదకి రక్షించటానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
హల్లెలూయా, హల్లెలూయా. మనుష్య కుమారుడి లోకానికి దిగి వచ్చారు. ఎవరా మనుష్య కుమారుడు? నజరేయుడైన యేసు క్రీస్తు వారి లోకానికి దిగి వచ్చారు. దైవ కుమారుడైనటువంటి ఆయన మానవులను ప్రేమించి మానవుల విమోచన కొరకై ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు మనుష్య కుమారునిగా. ప్రపంచములో ఉన్నతమైనటువంటి స్థితి, ఉన్నతమైనటువంటి కార్యము, గొప్ప సంగతి ఏంటో తెలుసా? ఒక రోజునట ఒక శాస్త్రవేత్తలు చంద్రుడి మీదకి వెళ్ళి అనేకమైన పరిశోధనలు చేసి మరలా తిరిగి భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారట. వచ్చిన వారందరూ కూడా వాళ్ళని చాలా పొగిడేస్తున్నారు. అయ్యా మీరు ఎంత గొప్పలయ్యా, మీరు చాలా శ్రేష్టమైన వాళ్ళు, మీరంత ధన్యులయ్యా, మీరెంత గొప్ప సంగతి చేశారు, మానవుడు చంద్రుని మీద అడుగు పెట్టాడు, మీరు చాలా గొప్పలయ్యా అని చాలామంది పొగుడుతున్నారట. అయితే విని 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 ఆ శాస్త్రవేత్త మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఇంతసేపు నేను చంద్రుని మీద అడుగు పెట్టినందుకు మీరు గొప్ప సంగతి అని మీరు పొగుడుతున్నారు, ఇంతకంటే గొప్ప సంగతి మీకు ఒకటి చెప్తాను. అదేంటో తెలుసా? మానవుడు చంద్రుని మీద అడుగు పెట్టడం కాదు, దైవ కుమారుడు ఈ భూమి మీద అడుగు పెట్టడం అంతకంటే గొప్ప సంగతి. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఈ రోజున మానవుడు ఎక్కడికో వెళ్ళటం గొప్ప సంగతని, ఈ రోజున మానవుడు ఏదో అంతరిక్షానికి వెళ్ళటం గొప్ప సంగతని, ఈ రోజున మానవుడు ఏదో సాధించడం గొప్ప సంగతని అవే గొప్పగా చెప్పుతున్నారు, కాదనట్లేదు. కానీ అంతకంటే గొప్ప సంగతి రాత్రి ప్రకటించబడుతుంది. ఏంటో తెలుసా? దైవ కుమారుడు మనుష్య కుమారుడిగా మారి ఈ భూలోకములోనికి అడుగు పెట్టాడు. స్తోత్రం కలుగునగాక. దేనికి అడుగు పెట్టాడు ఆయన అంటే? నశించిన దాని కొరకు. ఈ లోకంలో చాలా మంది వచ్చారు, ఏమన్నారో తెలుసా? మంచి వారిని మేము కాపాడుతాం, దుష్టులను శిక్షిస్తాము, పాపులను మేము శిక్షిస్తామన్నారు. ఈ భూప్రపంచంలో ఒకే ఒక్క దేవుడు పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పాపులను పిలువటానికి వచ్చాడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నశించిన దాని కొరకు. ఏంటి ఎంతకీ నశించిపోతుంది అని అంటే? బంగారం నశించిపోతుందని వచ్చాడా రక్షించడానికి? భవనాలు నశించిపోతుంది అని రక్షించడానికి వచ్చాడా? మరి ఏమి నశించిపోతుంది అని అంటే మనుష్య జాతి, మానవ జాతి, మనుష్యుడు నశించిపోతూ ఉన్నాడని. ఆ మనిషిని రక్షించడానికి ఆయనే మనుష్య కుమారుడిగా ఈ లోకానికి దిగొచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. మరి గొప్ప సంగతి ఏంటో తెలుసా? మనుష్య కుమారుడు ఈ లోకానికి దిగొచ్చాడు, ఈ రాత్రి ఒట్టిగూడుపొడు గ్రామానికి కూడా వచ్చాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ గ్రామం నశించిపోవడం దేవునికి ఇష్టం లేక, ఈ గ్రామంలో ఉన్నవారు నశించిపోవడం దేవునికి ఇష్టం లేక, ఈ గ్రామము నశించి నరకానికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేక ఆయన ఈ రాత్రి మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ గ్రామములో నశించుతున్న వారిని, ఈ గ్రామములో నాశనానికి వెళ్తున్న ప్రజలను, ఈ గ్రామములో నరకానికి చేరువైపోతున్న వారిని ఈ రాత్రి ఆయన సువార్త ద్వారా రక్షించాలని ఆశపడుతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మానవుడు నశించిపోతూ ఉన్నాడు. ఏంటి నశించిపోతుంది అంటే? మానవులు నశించిపోతూ ఉన్నారు. అందుకనే బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. రోమిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదవండి. రోమిలకు రాసిన పత్రిక 3:23. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారట. ఏ భేదము లేదు, ఏ కుల భేదము లేదు, ఏ మత భేదము లేదు, ఏ ప్రాంత భేదము లేదు, ఏ లింగ భేదము లేదు, ఏ జాతి భేదము లేదు. ఈ భూలోకంలో పుట్టిన ప్రతి మానవుడు కూడా పాపము చేత ఏమైపోతున్నాడట? నశించిపోతున్నాడట. ఏ వ్యత్యాసము లేకుండా దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు మానవుడు. అలాంటి నశించిపోతున్న మానవులను రక్షించడానికి యేసయ్య ఈ లోకానికి దిగొచ్చారు. స్తోత్రం కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
అందుకనే బైబిల్ గ్రంథంలో యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం అంటారు కదా, లోకమును దాని ఆశయో గతించిపోవచ్చున్నవి, అంటే నశించిపోతున్నవి. లోకము నశించిపోబోతున్నది. లోకం అంటే మట్టి కాదోయ్, లోకం అంటే మనుష్యులే అన్నాడు ఒక ఆయన. లోకము నశించిపోతున్నదంటే ఎదుగో ఈ భవనాలు, ఈ మట్టి, ఈ వాహనాలు, ఈ వస్తువులు ఇవి నశించిపోతున్నాయి అని యేసయ్య రాలేదు. ఇదిగో ఇంకా రక్షించబడకుండా కూర్చున్న నీ కోసం యేసయ్య లోకానికి దిగొచ్చాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఇంకా మారు మనసు పొందకుండా, దేవుని తెలుసుకోకుండా, ఇంకా నిర్లక్ష్య స్వభావంతో బ్రతుకుతున్న ఈ ప్రాంత ప్రజలు ప్రేమించి యేసయ్య లోకానికి దిగొచ్చాడు. లోకము దాని ఆశలు ఏమైపోతున్నాయట? గతించిపోబోతూ ఉన్నాయి. మనుషులు నశించిపోతా ఉన్నారు, లోకము నశించిపోతా ఉంది. అదేవిధంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం అంటాడు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని. ఎవరికట? నశించుచున్న వారికి. ఎవరో నశించుచున్నవారు? సిలువను నమ్మని వారు, యేసును నమ్మని వారు, క్రీస్తును నమ్మని వారు, ఆయన నా కొరకు లోకానికి వచ్చాడని నమ్మని వారు, వారే నశించిపోతున్నవారు. ఆట నశించిపోతున్న వారిని రక్షించడానికి యేసు ఈ లోకానికి దిగొచ్చారు. స్తోత్రం కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎన్నోసార్లు సిలువ సువార్తను వింటున్నావు, ఎన్నోసార్లు సేవకుల ద్వారా ఉపదేశాలు వింటున్నావు, ఎన్నోసార్లు ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడని వింటున్నావు. అయినా రక్షణ ఇంకా పొందట్లేదే, అయినా ఇంకా ప్రభు దగ్గరకు రావట్లేదే, అయినా ఇంకా ప్రభువును అంగీకరించట్లేదే. అందుకని అంటున్నాను, నశించుచున్న వారికి. ఎవరు నశించుచున్నవారు? సిలువను గూర్చిన వార్తను నమ్మని వారు, యేసు ప్రభువును అంగీకరించిన వారు. ఇదిగో వీరు నశించిపోతున్నారు. ఇదిగో వీరు కూడా నశించిపోకుండా యేసయ్య ఈ రాత్రి మన మధ్యకు వచ్చాడు. స్తోత్రం కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నశించిన దానిని అంటే మానవులను రక్షించడానికి, మానవ జాతిని రక్షించడానికి. ఇంతకీ నశించిన దానిని మానవులు నశించిపోతున్నారు అంటున్నాం కదా. ఇంతకీ మానవుని నాశనం చేస్తుంది ఏంటి? ఇంతకీ మానవుడు నాశనం అయిపోతున్నాడు, ఓకే. మరి మానవుణ్ణి నాశనం చేస్తుంది ఏంటి? ఈ లోకములో మానవుడు దేని చేత నాశనం అయిపోతున్నాడు? బైబిల్ గ్రంథంలోంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఈ రోజున మానవుణ్ణి ఏవేవి నాశనం చేస్తున్నాయో మనం బైబిల్ గ్రంథంలోంచి చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగ చేసిందట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజున మానవుడు దేని చేత నశించిపోతున్నాడంటే అపవాది చేత. ఈ యుగ సంబంధమైన దేవత దేవుణ్ణి తెలుసుకోనివ్వకుండా ఏం కలగజేస్తుందక్క అమ్మా? గ్రుడ్డితనం కలగజేస్తూ ఉంది. ఈ రోజున మానవుని నశింపజేస్తుంది ఏంటో తెలుసా? అపవాదిగాడు, సాతానుగాడు మానవులను దేవుని తట్టు తిరగనివ్వట్లేదు, సువార్త తట్టు తిరగనివ్వట్లేదు, ప్రభు తట్టు తిరగనివ్వట్లేదు. ఇంకను అనేకులను ఈ గుడ్డితనములోనే నిలబెడుతున్నాడు అపవాదిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నిన్ను నాశనం చేస్తుంది నీ ఇరుగు పొరుగు వారు కాదు, నీ ఇంటిలోని వారు కాదు. ఇదిగో విరోధి అయినటువంటి అపవాది, ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రములకు ఏం కలగజేస్తుందట? గుడ్డితనము కలగజేస్తూ ఉంది. గుడ్డితనములో ఉన్నవాడు మార్గములో వెళ్ళగలడా? చెప్పండి అమ్మా. గుడ్డితనములో ఉన్నవాడు ఒక గమ్యాన్ని చేరుకోగలడా సరిగ్గా?
అందుకనే ఈ రోజున ఆ దేవత, యుగ సంబంధమైనటువంటి దేవత మన మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసింది కాబట్టే మన గమ్యమైన యేసునొద్దకు మనం ఏం చేయలేకపోతున్నాం అమ్మా, చేరలేకపోతున్నారు అనేక మంది. ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలగజేసింది కాబట్టి ఈ యొక్క యేసు క్రీస్తునొద్దకు అనేక మంది తిరగలేకపోతున్నారు. అంటే మానవుని నశింపజేస్తుంది ఏంటో తెలుసా? అపవాది, సాతాను అయిన వాడు. ఇప్పటి నుండే కాదు, మొట్టమొదటి మానవులైన ఆదాము అవ్వను కూడా వాడు ఏం చేశాడు చెప్పండి? పలకరించడానికి వచ్చాడా? మరి గట్టి చెప్పండి, చెప్పేదేది కథ? మోసం చేశాడు. మన అంశం ప్రకారం చెప్పాలంటే నాశనం, దేవుని ప్రణాళిక అంతా ఏం చేశాడు చెప్పండి? వాడు వచ్చి పాడు చేశాడు. దేవుడు ఎంతో ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. దేవుడు ఎంతో ప్రేమించాడు ఆదాము అవ్వను. ప్రతి చల్లపూట వచ్చి వారితో ఏం చేస్తూ ఉండేవారట? మాట్లాడుతూ ఉండేవారట. అంత చక్కటి సహవాసాన్ని, అంతటి చక్కటి సాన్నిహిత్యాన్ని, అంతటి చక్కటి ప్రేమను ఈ అపవాది అయిన వాడు ఏం చేశాడు చెప్పండి? మానవులను ఈరోజు పాడు చేయటం కాదు, మొట్టమొదటి నుండి కూడా మానవులను వాడు పాడు చేస్తానే ఉన్నాడు. హవ దగ్గరికి వచ్చి ఇది నిజమా చెప్పండి. ఏం స్టార్ట్ చేశాడు? కొంచెం గట్టిగా చెప్పండి అక్క. మా అన్నయ్యలు అయితే తర్వాత చెప్దాంలే, ఇంకోటి అడుగుతాడుగా అప్పుడు చెప్దామని చూస్తున్నారా? చెప్పండి, ఏం స్టార్ట్ చేశాడు? ఇది నిజమా? నేను బాగా చెప్తాను, గుర్తుపెట్టుకుని. ఎవడైనా నీ కుటుంబాన్ని పాడు చేయాలనుకుంటున్నాడంటే వాడు వచ్చి స్టార్ట్ చేసేది ఇదే. ఇది నిజమేనా, నేను అన్నాను అంటాడు వచ్చి. ఇది నిజమేనా, ఇట్టంటగా అట్టంటగా అని స్టార్ట్ చేస్తాడు వచ్చి. ఇంకంప్లీట్గా అంటే మొత్తం పూర్తి ఇది నిజమా అయినా నాకెందుకులే అని వెళ్ళిపోతుంది. ఏమో చూడు, ఇంకా ఏదో ఉండే ఉంటుంది. ఇది నిజమా అని స్టార్ట్ చేసిందంటే ఏదో ఉందే ఉంటుందని చెప్పి ఇక లేనిపోని తగాదాలు, లేనిపోని గొడవలు, లేనిపోని పరిస్థితులు కుటుంబాల్లో కలగజేసుకోవటమే కదా. ఇది నిజమా? దేవుడి తోట చెట్ల ఫలములో దేనైనను మిమ్మల్ని తినొద్దని చెప్పాడా? అవును చెప్పాడు. అంత ఉట్టిదే. మీరు తింటే మీరు ఏమైపోతారు? దేవతలు అయిపోతారు. మీరు దేవతలు అయిపోతారు, ఆయనతో సమానులుగా అయిపోతారని. మీరు ఆయనతో సమానంగా ఉండటం ఇష్టం లేక మీ దేవుడు మీకు ఏం చెప్పాడు? మరి నిజాయితీపరుడు, ఈ నిజాయితీపరుడు వచ్చేం చెప్తున్నాడు? మరి నిజం చెప్తున్నాడు. మరి ప్రతిరోజు వచ్చి దేవునితో మాట్లాడేటువంటి అనుభవం కలిగిన వారే, వింటున్నారా జాగ్రత్తగా? ప్రతిరోజు వచ్చి చక్కగా దేవుడు వారితో మాట్లాడే అనుభవం కలిగిన వారే. ఒకవేళ నేనంటాను, వారి స్థాయి, వారి స్థితి ఎలా ఉండాలో తెలుసా? ఒకవేళ నువ్వు చెప్పేదే నిజమైతే, మా తండ్రి వస్తాడుగా కాసేపట్లో, తేల్చుకుందాం ఆగు, ఆయన్నే అడుగుదాం, తొందర ఎందుకో అని అనాలి కదా. అనలా, అవును తినొద్దు అన్నాడు. అంత ఉట్టిదే, అంత ఉట్టిదే, ఏం కాదు, మీరు తినేసేయండి, మీరు చావనే, అసలు మీరు చావరు. దేవుడు ఏం చెప్పాడు? నిశ్చయముగా మీరు చచ్చెదరు అన్నాడు. దేవుడేమో చస్తారు తినొద్దు అన్నాడు. అపవాదిగాడేమో ఏమన్నాడు? మీరు అసలు చావనే. ఎవరి మాట వింటున్నాం ఈ రోజున మనం కూడా? నిన్ను పాడు చేసే, నిన్ను నశింపజేసే అపవాది మాటకే లోబడుతున్నాం ఈరోజు కూడా దేవుని మాటను పక్కకు త్రోసేసి, ఈరోజు కూడా దేవుని వాక్యమును పక్కన పెట్టి, ఈరోజు కూడా దేవుడు నీతో ఏం చెప్తున్నాడు, ఎలా ఉండమంటున్నాడు, ఎలా జీవించమంటున్నాడు, ఎలా ప్రవర్తించమంటున్నాడు, ఎలా జీవించమంటున్నాడో మొత్తం పక్కన పెట్టేసి అపవాదిగాడు చెప్పినట్లుగానే జీవిస్తున్నావు. అందుకే నాశనం అయిపోతున్నావు ఈ రోజున. మన బ్రతుకులు ఎందుకు నాశనం అయిపోతున్నాయో తెలుసా? మన స్థితిగతులు ఎందుకు నాశనానికి వెళ్ళిపోతున్నాయో తెలుసా? దేవుని మాటలు పెడచెవిన పెట్టి నిన్ను నశింపజేసే అపవాది మాటలు ఎక్కడ పెట్టుకుంటున్నావు? చెవిని పెట్టుకుంటున్నావు. అందుకే ఈ రోజున నాశనం వైపు పరుగులు పెడుతున్నాడు మానవుడు. రక్షించే మాటలు అవసరం లేదు ఈ రోజున, దేవుని మాటలు అవసరం లేదు ఈ రోజున, స్వార్థ మాటలు అవసరం లేదు ఈ రోజున.
ఈ రోజున అపవాదిగాడి మాటలు కావాలి. వాడి మాటలకే లోబడతావు, వాడి మాటలకే చెవిని అప్పగించుకుంటావు. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నారు. నిన్ను నశింపజేసి అపవాది మాట కాదు, నిన్ను జీవింపజేసే దేవుని మాటకు నీవు లోబడాలి. గట్టిగా చప్పలు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దాం. గట్టిగా హల్లెలూయా, స్తోత్రం చేద్దాం. గట్టిగా హల్లెలూయా. ఇదిగో నీవు నశించిపోతున్నావని దేవుడు ఎరిగి, వాడి మాయ మాటలో పడి నశించిపోతున్నావని దేవుడు ఎరిగి, ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఏంటో తెలుసా? నిన్ను నశింపచేసే అపవాదిగాడి మాటకు నువ్వేమేమకూడదు, చెవిని ఇవ్వకూడదు. అపవాది మానవులను నాశనానికి ఈడ్చుకుపోతున్నాడు, వాడికి సమయము కొంచెమే అని ఎరిగి అసలు సమయాన్ని, ఆ వాక్యాన్ని వాడు నెరవేర్చుకుంటున్నాడు. ఏంటి? సమయమును పోనివ్వక ఆడు పాటిస్తున్నాడు దాన్ని. సమయమును పోనీకు సద్వినియోగం చేసుకుని, ఎందుకంటే నాకు సమయము చాలా కొంచెమే ఉందని. కానీ ఆ మాట చెప్పింది మనకే, సమయమును పోనివద్దు, సద్వినియోగం చేసుకోండి, చక్కగా దేవునికి లోబడండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని దేవుడు మన కోసం చెప్తే ఆడు బాగా ఎరిగి ఉన్నాడు, నాకు సమయము కొంచెమే. దేవుని రాకడ అతి త్వరగా రాబోతూ ఉన్నదని, ఎంతవరకు సాధ్యమైతే అంతమందిని వాడు ఇప్పటికే ఏం చేస్తున్నాడు తెలుసా? వాడి మాయ మాటల చేత దేవునికి దూరం చేస్తూ ఉన్నాడు, పాపం వైపు లాక్కెళ్ళిపోతున్నాడు, లోకాశలోనికి లాక్కెళ్ళిపోతున్నాడు, లోక అలవాట్లోనికి లాక్కెళ్ళిపోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ మొట్టమొదటి రోజు కూడిక ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఏంటో తెలుసా? అపవాది చేత నీవు నశించిపోతున్నావు, అపవాది మాయ మాటల చేత నువ్వు పాడైపోతున్నావు. ఈ రాత్రైనా దేవుని తట్టు త్రిప్పబడాలి నీవు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను ఎంత స్లోగా చెప్తే అంత గట్టిగా చెప్తున్నారు, చూసారా? మీకు అర్థమైపోయింది ఎందుకు స్లోగా చెప్తున్నానంటే మనం గట్టిగా చెప్పట్లేదని. అందరు కలిసి గట్టిగా హల్లెలూయా. మానవుని నశింపజేస్తుంది ఏంటి చెప్పండి? సాతాను, అపవాది. అపవాది నశింపజేస్తున్నాడు మానవుణ్ణి. అపవాది మాయ మాటల చేత నశించిపోతున్నాడు మానవుడు. చక్కగా సంఘానికి వచ్చే బిడ్డే ఏదో చెవులో ఊతాడాడు. ఈ వయసులోనే మందిరం ఏంటి? నీ వయసు ఎంత? యవనస్తుడివి, ఇప్పుడెందుకు మందిరం, ఇప్పుడెందుకు బాప్తీసం, ఇప్పుడెందుకు రక్షణ అనే మాయ మాటలు చెవులో ఊదితే వాడి మాటలు విని ఈరోజు అనేక మంది ఏం చేసుకుంటున్నారు? బాప్తీసాలను, రక్షణను ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం చేసుకుంటున్నారు. వాడి మాట వింటున్నావు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు చెప్పండి? దేవుడు ఏం చెప్తున్నాడు? సమయమును పోనివ్వద్దు, ఇదే రక్షణ, ఇదే రక్షణ దినము. ఇది అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో దేనికి అమ్మా? దేనికి? వాహనాలు కొనుక్కోటానికి, ఇల్లు కొనుక్కోటానికి, మెడలోకి ఆతాళ్ళు ఈతాళ్ళు కొనుక్కోటానికి, దానికి అనుకూలంగా ఉన్నాయి ఆ సమయాలు. అనుకూలమైన సమయం ఏంటో తెలుసా? దేనికో తెలుసా? రక్షించబడటానికి ఇది అనుకూలమైన సమయం అట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇంకా రక్షణ లేని వారు ఎవరైనా ఈ రాత్రికి ఉన్నట్లయితే ఇదే అనుకూలమైన సమయం నీకు. అపవాది మాయ మాటలు విని ఇంకా వాయిదాలు వేస్తున్నావేమో, ఇప్పుడే అవసరం లేదు రక్షణ, ఇప్పుడే అవసరం లేదు దేవుడు, ఇప్పుడే అవసరం లేదు మారు మనసు అని అపవాది మాటలు విని మోసపోతున్నావేమో. ఈ రోజున దేవుని మాట నీకు వినపడుతుంది. ఏంటో తెలుసా? సమయమును పోనివద్దు, రక్షణ పొందటానికి నీ హృదయాన్ని అప్పగించుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, అపవాది మానవుని ఏం చేస్తున్నాడు? నాశనం చేస్తా ఉన్నాడు. రెండు, పాపము. చెప్పండి రెండేంటి గట్టిగా? చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాటను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 1:15. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై, మన భాషలో చెప్పాలంటే పాపము పండి మరణాన్ని కంటుందట. మరణము నాశనమును కంటుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా మానవుని నాశనం చేస్తుంది ఏంటో తెలుసా?
పాపము. అందరు చెప్పండి. ఈ రోజున వయసుతో సంబంధం లేనటువంటి పాపాలు, చిన్న పెద్ద అనే తేడా లేని పాపాలు ఈ రోజున చూస్తూ ఉంటే చాలా చిన్న వయసులోనే రకరకాల వ్యసనాలకు చెప్పండి బానిసలైపోయి తిరుగుతున్నారు అనేక మంది. చిన్న వయసులోనే రకరకాల పాపములు, చిన్న వయసులోనే త్రాగుడు, చిన్న వయసులోనే ఇదిగో రకరకాల వ్యసనాలు నమలగూడని నములుతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున పాపము నిన్ను నాశనానికి ఈడ్చుకొని పోతా ఉంది. పాపము నిన్ను నరకానికి ఈడ్చుకొని పోవాలని ప్రయత్నం చేస్తూ ఉంది. పాపము చేత మానవుడు నాశనం అయిపోతున్నాడండి. పాపము చేత మానవుడు రకరకాలుగా శోధించబడుతున్నాడండి. పాపము చేత దేవుని చిత్తము నుంచి బయటకు వచ్చేస్తున్నాడు మానవుడు. ఈ రోజున నిన్ను నశింపచేసే పాపం ఏదైనా యేసు నామములో ఆ పాపమును మనం నశింపచేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నిన్ను పాడు చేసే పాపం ఏదైనా ఈ రోజున ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న నీలో ఏ పాపం ఉన్నదో, ఏ అలవాట్లు ఉన్నాయో, ఏ చెడు ఆలోచనలు ఉన్నాయో, ఏ చెడు ఒక్క వ్యసనాలు ఉన్నాయో, అది నిన్ను పాడు చేస్తూ ఉంది. అది నిన్ను నరకానికి ఈడ్చుకొని పోవాలని చూస్తూ ఉంది. చిన్న చిన్న వయసులోనే చాలా పెద్ద పెద్ద పాపాల్లోనికి ఈ రోజున వెళ్ళిపోతూ ఉన్నారు. అనేక మంది యవనస్తులను చూస్తూ ఉన్నప్పుడు వారి వయసు 15-16 సంవత్సరాలు కూడా ఉండవు సరిగ్గా, వాడు పచ్చి త్రాగుబోతై తిరుగుతున్నాడు. వ్యసనపరుడై తిరుగుతున్నాడు. నేను ఒక చోటకి మీటింగ్కి వెళ్తే అక్కడ ఒక తండ్రి వాళ్ళ ఇంట్లో వాళ్ళ బాబు ఫోటో ఉంది. ఆ ఫోటో చూపించి, అయ్యా మా అబ్బాయి చూడు ఎంత చక్కగా ఉన్నాడో, బాగా చదువుకునేవాడయ్యా, చక్కగా ఉండేవాడయ్యా, వ్యసనాలు ఆ కుమారుని ఏం చేసినాయట, పాడు చేసేసినాయట. ఈ రోజున ఎంతోమంది తల్లిదండ్రులు వారి బిడ్డలను బట్టి ఇదే వేదన, ఇదే బాధ. అయ్యా మా బిడ్డలు చిన్న వయసులోనే రకరకాల పాపాల్లోనికి వెళ్ళిపోతున్నారయ్యా, చిన్న వయసులోనే రకరకాల వ్యసనాల్లోనికి వెళ్ళిపోతున్నారయ్యా, చిన్న వయసులోనే ఇదిగో చాలా భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతున్నారయ్యా. ఈ రోజున అనేక మంది తల్లిదండ్రుల బాధ, వేదన, దుఃఖం అదే కదా. నిజమే, పాపము మానవుని ఏం చేస్తుంది చెప్పండి, నశింపజేస్తూ ఉంది. అట్టి పాపము నుంచి విడిపించడానికి మనుష్య కుమారుడు లోకానికి దిగి వచ్చారు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా, ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా, ఇంకొంచెం బిగ్గరగా హల్లెలూయా. ఏ పాపము చేత నీవు పీడించబడుతున్నా, ఏ వ్యసనము చేత నీవు పీడించబడుతున్నా, ఆ పాపమును మానలేక, ఆ త్రాగుడు మానలేక, ఆ వ్యసనాలను మానలేక, ఆ నోట్లో నమిలేటువంటి ఆ ఖైనీలు మానలేక ఈ రోజున పాపము చేత నీవు బంధించబడి ఉన్నావేమో. అట్టి పాపపు బంధకాలు త్రెంచడానికి యేసు అనే దేవుడి లోకానికి దిగొచ్చాడు. ఆయన నీ పాపము నుంచి నిన్ను విడిపించగలిగిన శక్తిమంతుడైన దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున అనేక మంది పాపపు చేత, పాపపు సంఖ్యల చేత బంధించబడ్డారు. వారంతటా వారు ఏం చేయలేకపోతున్నారు చెప్పండి, విడుదల పొందలేకపోతున్నారు. వారు చెప్పే మాట ఏంటో తెలుసా, మేము చాలాసార్లు మానేయాలని ట్రై చేస్తున్నాం కానీ మా వల్ల కావట్లేదండి. గట్టిగా పళ్ళ బిగు మీద వారం రోజులు ఉన్నాను కానీ ఇక 7వ రోజు నా వల్ల కాలేదండి.
డాక్టర్ గారు పనిమాల దగ్గర కూర్చోబెట్టుకొని చెప్పాడండి, ఇంకొక సిగరెట్ తాగినా నువ్వు చచ్చిపోతావని చెప్పాడండి. ఆ భయముతో, ప్రాణభయముతో ఇంటికి వచ్చిన తర్వాత ఒక నెల రోజులు ఉన్నాను కానండి, నా వల్ల కావట్లేదండి. ఎందుకు అవుతుంది? పాపము మనిషిని బంధిస్తుందట, పాపం మనిషిని పట్టుకుంటుందట. నీ అంతటిగా నీవేం చేయలేవు ఆ పాపం నుంచి. ఇప్పుడు ఒక వ్యక్తిని గట్టిగా తాళబెట్టి కట్టేశారనుకోండి, ఒక కర్ర కట్టేశారనుకోండి, టైట్గా బిగించేశారనుకోండి, తనంతట తాను ఏం చేయలేడు. ఇప్పుడు అక్క తనంతటగా తాను ఏం చేయలేడు, ఆ తాళ్ళను విడిపించుకొని రాలేడు. ఆ వ్యక్తిని విడిపించడానికి ఎవరో ఒకరు సహాయము చేయాలి. అలాగే నీ పాప బంధకాలను విడిపించడానికి ఎవరో ఒకరు సహాయము చేయాలి. ఆ సహాయకుడే మన నజరేయుడైన యేసు. స్తోత్రం కలుగునగాక. నీ పాప బంధకాలు విడిపించగలిగిన వాడు, నీ శాప బంధకాలు విడిపించగలిగిన వాడు, నీవే వ్యసనపరుడువైనా, ఏ త్రాగుబోతువైనా, ఏ జోదగాడువైనా, ఏ వ్యసనపరుడువైనా ఈ రాత్రే నిన్ను విడిపించగలిగిన శక్తిమంతుడు ఉన్నాడు ఇక్కడ. ఆయన దగ్గరికి వచ్చాయా, నా పాపం నుంచి నేను విడుదల పొందలేకపోతున్నానయ్యా, అయ్యా నన్ను విడిపించయ్యా అని అడగగలిగితే ఈ రాత్రి గొప్ప విడుదల నువ్వు పొందుకోబోతున్నావు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజున ఒక వ్యక్తి సముద్ర ప్రయాణం చేద్దామని పడవలో బయలుదేరి వెళ్ళాడు. అయితే విచిత్రం ఏంటంటే అతనికి ఈత, చెప్పండి అమ్మా, ఈత రాదు. కాస్త ఒడ్డుకు చేరువలో ఉండగా ఆ పడవ బోల్తాబడి సముద్రములో పడిపోయాడు. ఇప్పుడు అతనికి ఏమో ఈత రాదు. బయట నుంచొని చెయ్యిట్ట గదుపు, కాలిట్ట ఊపు అంటే బతుకుతాడా? చెప్పండి అమ్మా. అరే అట్ట కాదురా, చేతులు ఇట్టిట్టను, కాళ్ళు ఇట్లా. నువ్వు ఎన్ని మాటలు చెప్పినా వాడు ఒడ్డుకి రాలేడు. ఇప్పుడు వాడు బ్రతకాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఎవరో ఒకరు వెళ్ళి ఆ వ్యక్తిని ఏం చేయాలా? చెప్పండి అమ్మా. ఎవరో ఒకరు వెళ్ళి ఆ వ్యక్తిని ఏం చేయాలా? రక్షించాలా. ఈ లోకమనే పాపపు సంద్రములో నశించిపోతున్న, మునిగిపోతున్నటువంటి మానవుణ్ణి మరొక మానవుడు రక్షించలేడు. అందుకే పరిశుద్ధుడైన దేవుడి లోకానికి దిగొచ్చి నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఈ లోకములో సంచరించి మానవునిగా తిరుగులాడాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. గోతులో ఉన్న వ్యక్తిని అదే గోతులో ఉన్న వ్యక్తి రక్షించలేడు. పాపములో ఉన్న వ్యక్తిని అదే పాపములో ఉన్న వ్యక్తి రక్షించలేడు. ఊపిలో ఉన్న వ్యక్తిని అదే ఊపిలో ఉన్న వ్యక్తి రక్షించలేడు. ఆ వ్యక్తిని రక్షించాలంటే ఎవరో ఒకరు బయట ఉన్నవారు కావాలి, ఎవరో ఒకరు పరిశుద్ధుడు కావాలి. ఆ పరిశుద్ధుడే నజరేయుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాపిని రక్షించగలిగిన వాడు యేసు ఒక్కడే. ఈ రాత్రి నీకు ప్రకటించబడుతున్న సువార్త ఏంటో తెలుసా? నువ్వు ఏ పాపము చేత నశించిపోతున్నావో, ఏ వ్యసనము చేత నశించిపోతున్నావో, నీ పాప బంధకాలు విడిపించడానికి ఒక ఆయన ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు. స్తోత్రం చెప్పండి. అదే మనం ఈ రాత్రి నేర్చుకుంటున్నాం. నశించిన దానిని వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మానవుడు అపవాది చేత నశించిపోతున్నాడని దేవుడు ఈ లోకానికి దిగొచ్చాడు. మానవుడు పాపము చేత నశించిపోతున్నాడని పరిశుద్ధుడి లోకానికి దిగిరావాల్సి వచ్చిందండి. ఈ రోజున అనేకమైనటువంటి బంధకాలు, ఈ రోజున అనేకమైనటువంటి వ్యసనాలు, నువ్వు మానాలన్నా మానలేని స్థితిలో బ్రతుకుతున్నావు. లోబడి ప్రభువా, నా పాప బంధకము నుంచి నీవు నన్ను విడిపించయ్యా. ఇది నా వల్ల, చెప్పండి, ఇది నా వల్ల కాదయ్యా, ఇది నా శక్తి వల్ల ఏ పని కాదయ్యా, నేను విడుదల పొందాలి. నీ ఒక్కడివే నన్ను విడిపించగలిగిన వాడవు. స్తోత్రం కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ఒక్కరే నిన్ను విడిపించగలిగిన వారు. మానవుని నశింపజేస్తుంది ఒకటి అపవాది, రెండు పాపము. మిగిలిన వాళ్ళందరూ ఎప్పుడు చెప్తారమ్మా? ఒకటేంటి చెప్పండి అమ్మా, ఒకటేంటమ్మా? రెండు, ఒకటి, రెండు, రెండు, ఒకటి. ప్రింట్ అయిపోవాలా. మానవుని నశింపజేస్తాయి ఒకటి అపవాది, రెండు పాపము.
మూడవదిగా చూద్దాం బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును. చాలు, మానవుణ్ణి ఈరోజు నశింపజేస్తుంది మరొకటి తెలుసా? గర్వము. చెప్పండి, ఏంటి? చెప్పండి అమ్మా. గర్వము. ఈ రోజున మానవుడు గర్విష్టి అయి దేవునితో నాకు పనే ఉంది ఏమనుకుంటున్నాడు? అమ్మా, ఏమనుకుంటున్నాడు? దేవునితో పనే ఉంది. నాకు నా దగ్గర ఉద్యోగం ఉంది, నా దగ్గర వ్యాపారం ఉంది, తండ్రి సంపాదించిన ఆస్తి ఉంది. నేను చక్కగా వ్యాపారానికి వెళ్ళానంటే సాయంత్రానికి 2000 3000 తెచ్చుకుంటాను. నాకు దేవునితో పనేముంది? ఈ రోజున నీ డబ్బును చూసుకొని గర్వపడుతున్నావా? ఈ రోజున నీ వ్యాపారాలు చూసుకొని గర్విస్తున్నావా? నీ స్థలాలు, పొలాలు, అధికారాలు చూసుకొని గర్విస్తున్నావా? దేవుని వాక్యం అంటుంది, నాశనానికి ముందు ఏమి నడుస్తుందట? గర్వము. నీ గర్వము నిన్ను నాశనానికి తీసుకుపోతా ఉంది. నువ్వు దేవునికి లోబడకుండా చేస్తా ఉన్న గర్వమే. నాకు దేవునితో పని లేదు, నాకు దేవునితో సంబంధం లేదు, అసలు నాకు దేవుని అవసరమే. చాలామంది అంటారు నాకు దేవుడు అవసరం లేదు. ఇలా అన్నవారు చాలామంది హాస్పిటల్ బెడ్ మీద ఉండి దండం పెట్టి, దేవుడా ఈ ఒక్కసారి నన్ను, దేవుడు అవసరం లేదన్నావుగా, అప్పుడు ఎందుకు గుర్తొచ్చాడు దేవుడు? అమ్మో, ఇప్పుడు దేవుడు బతికించకపోతే నేనేమైపోతాను? చనిపోతానేమో. మరణ భయం వచ్చేసి అప్పుడు ఎవరు గుర్తొస్తారు నీకు? దేవుడు గుర్తొస్తాడా? అప్పుడు ఏమైపోయింది నీ గర్వం? అప్పుడు ఏమైపోయింది నీ అధికారం? అప్పుడు ఏమైపోయింది నీ అహం? అప్పుడు ఏమైపోయింది నీ పొలాలు, నీ యొక్క వ్యాపారాలు ఏమైపోయినాయి అంటే అప్పుడు ఏది నన్ను ఏం చేయలేదు, నన్ను రక్షించలేదు. ఈ పరిస్థితుల్లో నా గర్వమును విడిచి యేసు ఒక్కడే నన్ను రక్షించగలను అప్పుడు తెలుసుకుంటావు నువ్వు. అందుకే నేను అంటున్నాను, ఆ స్థితికి వెళ్ళకముందే ఈ రాత్రి నీ గర్వపు స్వభావాన్ని విడిచిపెట్టి యేసు నాకు కావాలి. ఈ లోకంలో నేను ఏది కలిగి ఉన్నా యేసు లేకపోతే అంతా, చెప్పండి, అంతా. నీ లోకంలో ఎన్ని కలిగి ఉన్నా యేసు లేకపోతే అంతా సున్నా. వాస్తవమే. ఈ లోకంలో నువ్వు ఏది కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుడు లేకపోతే అంతా శూన్యమే. అందుకని నీ గర్వమును విడిచిపెట్టాలి ఈ రాత్రి. ఏ గర్వపు స్వభావముతో నువ్వు దేవుని దగ్గరకు రాలేకపోతున్నావో, ఏదో చూసుకొని నువ్వు దేవుని దగ్గరకు రాలేకపోతున్నావో, ఏ అధికారాలు చూసుకొని దేవుని దగ్గరకు రాలేకపోతున్నావో, ఏది అడ్డు పెట్టుకొని దేవుని దగ్గరకు రాలేకపోతున్నావో, ఈ రాత్రి దాన్ని విడిచి యేసు దగ్గరకు నువ్వు రాగలిగితే నువ్వు నశించిపోకుండా నేను కాపాడగలడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మానవుడు చాలా గర్విష్టిగా మారిపోతున్నాడు. చిన్న ఉద్యోగం వస్తే చాలు, ఓ చిన్న వ్యాపారం ఉంటే చాలు, ఒక అరెకరం, అమ్మా అరెకరం పొలం ఎక్కడ? విజయవాడ బీసెంట్ రోడ్లోనా, బందర్ రోడ్లోనా? హైదరాబాద్లో కోకాపేట అని ఓ ప్రాంతం ఉంటుంది. ఎకరం అంట 150 కోట్లకి వెళ్ళిందంట. అంత ఎకరం 150 కోట్లు అంట. అప్పుడు ఏదో కొంచెం కొంచెం పనికిరాని స్థలాలని చెప్పి కొని అక్కడ పడేశారు. ఈ రోజున ఏమైపోయినాయి? కోట్లు గడించేసినాయి. ఈరోజు నేను అంటున్నాను, నీ స్థలాన్ని బట్టో లేదా నీ అధికారాన్ని బట్టో నీ ఉద్యోగాన్ని బట్టో నువ్వు ఏ విషయం, నువ్వు దేన్ని బట్టి గర్విస్తున్నావో తెలీదు. నువ్వు దేన్ని ఆధారం చేసుకొని గర్విష్టిగా ఉండి దేవునికి లోబడట్లేదు నాకు తెలియదు. ఆ గర్వమే నేనేం చేస్తుందట? నాశనానికి ఇడ్చుకుపోతుంది. కొంచెం కలగగానే దేవుని మర్చిపోవటమేనా? ఏదో ఆస్తి కలగగానే దేవుని విడిచిపెట్టేసుకోవటమేనా? దేవుడు అంటే లెక్క లేకుండా జీవించటమేనా? ఈ రోజున మనం ఎలా బ్రతకాలో తెలుసా?
ఈ లోకంలో ఎన్ని కలిగి ఉన్నా అన్నీ ఇచ్చిన దేవుణ్ణి మనం మొదట ముందు పెట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ లోకంలో నీకు ఉద్యోగం ఉండొచ్చు, వ్యాపారాలు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, కోటీశ్వరుడై ఉండొచ్చు. దాన్ని బట్టి నువ్వు గర్వించకూడదు. నీ ఆధారము, నీ మొదటి స్థానము ఎవరై ఉండాలా? దేవుడై ఉండాలి. అది కాకుండా గనక డబ్బు గర్వం, అధికార గర్వం, అహంకారము, లేదంటే ఆ యొక్క జాతిని బట్టి, కులాన్ని బట్టి రకరకాలుగా చాలామంది చాలా గర్వాలు ఉంటాయి ఈ లోకంలో. నేను అంటున్నాను, అవన్నీ నిన్ను నాశనానికి తీసుకుపోతాయి. ఒకవేళ నేను అతిశయించవలసి వస్తే ఎవరిని బట్టి? ఒకవేళ నేను అతిశయించాల్సి వస్తే డబ్బుని బట్టి కాదు, అధికారాన్ని బట్టి కాదు, బంగారాన్ని బట్టి కాదు, కేవలము దేవుణ్ణి బట్టి నేను అతిశయించాలట. స్తోత్రం చెప్ప గట్టిగా. హల్లెలూయా. అప్పుడు దాకా చెయ్యి బాగానే ఉంటుంది, కథ చెయ్యి వాయింగానే అయ్యగారు చెయ్యి వాయటం అంటే ఏంటి కథ? చేతికి ఏమవుతుంది? ఓ ఉంగరం రాగానే అయ్యగారు బాగున్నావా, అయ్యగారు బాగున్నావా కనపడాలి ముందు. ఆ చిన్నటికి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, దేవుని దగ్గరికి రావటానికి నువ్వు ఏ గర్వం చూసుకుని ఆగిపోతున్నావో, నాకు దేవునితో పని లేదనుకుని విర్రవీగుతున్నావేమో, ఈ రాత్రి అట్టి గర్వములన్నీ విడిచిపెట్టి దేవుని యొద్దకు చేరుకోవాలి. స్తోత్రం చెప్పు గట్టిగా, కొంచెం బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. మరొకటి మానవుని నశింపజేస్తుంది, మరొకటి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకసారి అందరూ చేతులు ఎత్తి గట్టిగా చెప్తారా? ఇంకొంచెం బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దుష్ట సాంగత్యము మంచి నడవడికను. నువ్వు మంచివాడివే, కానీ దుష్టులతో సాంగత్యము, సహవాసము నేనేం చేస్తుందో తెలుసా? ఈ రోజున నాశనం చేస్తూ ఉంది. చక్కగా మందిరానికి వచ్చేవాడు, ముందు వరుసలో కూర్చునేవాడు, బైబిల్ చెప్పంగానే బైబిల్ అందరితో పోటీపడి ముందు తీసి అలవాటు ఉండేది. కానీ దుష్ట సాంగత్యం ఏం చేసిందో తెలుసా? అసలు కనీసం మందిరానికే రానివ్వకుండా పాడు చేస్తూ ఉంది. చక్కగా ఆ మీటింగ్స్ అంటే పాటలు పాడడానికి ముందుండేవి, పరిచర్య చేయడానికి ముందుండేవి. ఈరోజున ఏమైపోయింది? అయ్యగారు 10 సార్లు ఫోన్ చేసి వత్తనాయ్య గారు అసలు ముందు ఎత్తితేగా ఫోన్ వస్తుందంటే మీటింగ్లు ఉన్నాయి, అందుకే రమ్మంటాడు అయ్యగారు. అందుకే అసలు ముందు ఫోనే ఎందుకట్ట అయిపోయావు? దుష్ట సాంగత్యం. ఒకప్పుడు చక్కగానే జీవించిన వ్యక్తివే, ఒకప్పుడు దేవుని సేవకులతో ఓ మంచి సహవాసం కలిగిన వ్యక్తివే, లోకాన్ని అసహించుకున్నవాడివే. కానీ ఈరోజు ఏమైందో తెలుసా? దుష్టులతో సహవాసం చేసి, దుష్టులతో సాంగత్యం చేసి నీ మంచి ప్రవర్తన కూడా ఏం చేసుకుంటున్నావు? ఈ రోజున నాశనం చేసుకుంటున్నావు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? లోకముతో స్నేహము, దేవునితో వైరం అంటే ఏంటి? గొడవ పెట్టుకోవటం అంటక్క. ఉద్యోగానికి వెళ్తావు, అక్కడ మంచివాడు ఉండడు, కానీ వాడితోనే ఏం చేస్తావు నువ్వు? సహవాసం. పనికి వెళ్తావంటావు, అక్కడ కొంతమంది పాడు చేసేవాళ్ళు ఉంటారు నిన్ను, కానీ వారితోనే ఏం చేస్తూ ఉంటావు నువ్వు? సహవాసం. కాలేజీకి వెళ్తావు, అక్కడ మంచివారు ఉండరు, కొంతమంది తల్లిదండ్రులకు అవిధేయులు ఉంటారు, స్కూలు మానేసి కాలేజీలు మానేసి సినిమాలకు తిప్పేవాళ్ళు ఉంటారు, కానీ వారితోనే ఏం చేస్తావు నువ్వు? చెప్పండి అమ్మా. వారితోనే సహవాసాలు చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు మంచివాడు అయి ఉండొచ్చు, కానీ నీ స్నేహం ఎలాంటిది? నీ సాంగత్యం ఎలాంటిది? నీ సహవాసాలు ఎలాంటివి? నువ్వు ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నావు? ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నావా? అమ్మో 9 అయిపోయిందిరా, ఇంటికి వెళ్తానంటే ఆడేమంటాడు తెలుసా? ఏంట్రా 9ంటికి ఇంటికి వెళ్ళిపోతావా? అవునరా, మా నాన్న మా అమ్మ నన్ను ఊరుకోరు, నన్ను కూడా స్టార్టింగ్లో ఇట్లాగే అనేవాళ్ళు. ఒక్కసారి వాళ్ళకి ఏమి ఇచ్చాను తెలుసా? స్ట్రోక్ ఇచ్చా. ఏమిచ్చా అంటే బెదిరించటం. మీరు కనుక నన్ను ఏమన్నా అన్నారా, నేను ఏదో ఒకటి
చేసుకుంటా అంతే. ఇక నువ్వు ఎన్నింటికి వెళ్ళినా నేనేమనరిక అసలు ఏమీ మాట్లాడరా. ఇలాంటి స్నేహమా నువ్వు కోరుకునేది? తల్లిదండ్రుల మాటకు అవిధేయులు చేసే స్నేహమా నువ్వు కోరుకునేది? కుటుంబాలు విచ్ఛిన్నం చేసే స్నేహమా నువ్వు కోరుకునేది? కుటుంబాల భార్యాభర్తల మధ్యలో ఎడబాటును కలగజేసే స్నేహమా నువ్వు కోరుకునేది? ఈరోజున ఎలాంటి స్నేహము, ఎలాంటి వారితో సహవాసం నువ్వు కలుగున్నావు? సొలొమోను అన్య స్త్రీలను ఏం చేశాడట? వివాహం చేసుకున్నాడట. అక్కడ రాస్తుంటుంది చాలా స్పష్టంగా, వారట ఆయన మనస్సును ఏం చేశారట? అన్య దేవతల తట్టు త్రిప్పేశారట. దేవుడు చెప్పాడు, మీరు వారితో ఏం చేయకూడదు అమ్మ, చెప్పండి అమ్మా, మీరు వారితో సహవాసము చేయకూడదు, వారిని మీరుతో సహవాసము చేయనివ్వకూడదని దేవుడు చెప్తే విన్నాడా? అన్య దేవతలకు బలిపీటలు కట్టాడట. అంటే ఒక సహవాసం, ఒక సాంగత్యము, ఒక ఫ్రెండ్షిప్ ఎలాంటిదై ఉండాలి? నేను పాడు చేసేదై ఉండాలా? త్రాగుడు లేని అలవాటు నీకు త్రాగుడు అలవాటు చేసేదై ఉండాలా? ఈ రోజున మనం చూస్తూ ఉంటే అనేకమైన స్నేహాలు ఎలా ఉన్నాయో తెలుసా? చెప్పండి. 100కి 95% మంచివారిని పాడు చేసే స్నేహాలే ఎక్కువైపోతున్నాయి. తల్లిదండ్రుల మాట వినొద్దు అని చెప్పే స్నేహాలు, సమయానికి ఇంటికి వెళ్ళొద్దని చెప్పే స్నేహాలు, ఇలాంటి స్నేహాలు ఎక్కువైపోయి నీ మంచి ప్రవర్తన కూడా ఏం చేస్తున్నాయి? పాడు చేసేస్తున్నాయట. అరే, ముందు తాగితే తప్పు కానీ బీరు తాగితే తప్పు ఏనంట? బీరు అనేది అసలు ముందే కాదురా. మొన్న రేపు ఆఖరి రోజు వస్తారు ఆసాబ్ గారు. మొన్న ఒక చోటుకు వచ్చారు, కొయ్యూరుపాడు అనే ప్రాంతానికి. ఆయన ఒక మాట చెప్తుంటే విన్నా, మీకు కూడా చెప్తా మాట. ఎక్కడికో పల్లెటూరు మీటింగ్కి వెళ్ళాడట ఆయన. ఎవరు? మనలాగానే ఇక్కడ తాడి చెట్లు ఇట్లా అన్నీ ఉంటాయి కదా. ఓన్లీ 2 రాత్రులే సభలట, పగల సభల్లో, పగల ఖాళీగానే చెప్పి, అయ్యగారు ముంజులు తింటారా అన్నారట. ఏంటి ముంజులు తింటారా అన్నాడట. దానికేం బాబు తింటానన్నాడట. సరే వెళ్దాం అని చెప్పి షూ ఇడిచేని అన్నారట. 3 కిలోమీటర్లు చేలో నడిపించారంట ఆయన. ఏటి కోసం? ముంజుల కోసం. ఆయనకు ముంజులు తింటామంటే ఇక్కడ పక్కేళ్ళు తింటామేమో అనుకున్నాడు ఆయన. తింటానేసరికి రమ్మంటే 3 కిలోమీటర్లు ఆ గట్ల మీద చెప్పులు లేకుండా నడుస్తుంటా ఏమవుతుంది ఈయనకి? గుచ్చిపోతుంది అంట. చేసేదేమో లేక వెళ్తే ఇక్కడ కూర్చోండి అని చెప్పి మంచం ఒకటి వేసి ఆడ కూర్చోబెట్టారట. నిదానంగా దించారట, కోసిచ్చారట, 2-3 కాయలు తిన్నారట. తిన్న తర్వాత, అయ్యగారు నాకు ప్రశ్న ఉంది అడగమంటారా అన్నాడట. అడుగునాయన అన్నాడట. తాటి చెట్టు గురించి మీ అభిప్రాయం ఏంటి అన్నాడట ఆయన. ఏంటి? తాటి చెట్టు గురించి మీ అభిప్రాయం ఏంటి అన్నాడట. అభిప్రాయం ఏమవుతుంది ఆయన? మంచిదేగా, తాటాకులు ఇల్లు కుట్టుకుంటాం, తాటి ముంజులు తింటాం, అవి అక్కడి నుంచి పండి కింద పడితే తేగలవుతి, ముందు దానికంటే తాటికాయలు తింటాం, ఆ తర్వాత తేగలవుతి. చాలా ఉపయోగాలు ఉన్నాయి నాయన. తేగలు తింటావు, ముంజులు తింటావు, తాటాకులు వాడతావు, అన్నీ వాడతావు. కళ్ళు ఎందుకు తాగో? కళ్ళు తాగితే తప్పేంటి అన్నాడట అయ్యగారిని. ఆడకి తీసుకెళ్ళి అడుగుతున్న ప్రశ్న. ఇన్ని ముంజులు తింటే తప్పు కాదంటున్నావు, తాటాకు వాడుకుంటావు, అన్నీ బాగానే వాడుకుంటావు, ఒక్క కళ్ళు మాత్రమే ఎందుకు తప్ప అంటున్నావు? కళ్ళు తాగితే తప్పేంటి? అసలు ఈయన ఏం సమాధానం చెప్పాలి? ఇట్లా ఆల్రెడీ 2-3 తినేసాడు ఆయన. ఇప్పుడు తప్పన్నాడా? మరి ఎందుకు తిన్నావు అంటాడు. ఏం చేయాలి అర్థం కావట్లేదట. నాయన ఏంటి ప్రభు ఇట్లా ఎరకాటంలో పెట్టాడు అని ఏం చేయాలి అర్థం కాక, సరే బాబు దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడట. సరే నాయన నేను ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పు. అడగండి అయ్యారు అన్నాడట. పాలు తాగుతావా నువ్వు అన్నాడట. తాగుతాను అయ్యారు. పెరిగేసుకుంటావా? పాలు తాగుతావు, పెరిగేసుకుంటావు, నెయ్యి తింటావు, అన్నీ వాడుకుంటావు, పేడెందుకు తినవరా అన్నాడట ఆయనే.
గేదె నుంచి వచ్చే పాలు తాగుతావు, ఆ పాల నుంచి చేసిన మజ్జిగ, పెరుగు, తర్వాత మజ్జిగ చేసుకుంటావు, వెన్న తెస్తావు, నెయ్యి చేసుకుంటావు, చక్క కూరలు వేసుకుంటావు, అన్నీ వాడుకుంటావు కదరా. మరి పేడ ఎందుకు తినవు నువ్వు? చిచ్చి ఏంటాయి కదా అట్ట, అంతేరా అది కూడా. ఈ రోజున ఏం తప్పేం లేదు, అది ముందు దాచితే తప్పేవాడన్నాడు అసలు ఈ రోజుల్లో. కుర్రోడు అన్న తర్వాత ముందు దాపోతే దుష్ట సాంగత్యము, మంచి నడవడిని ఏం చేస్తాను ఈ రోజున? నువ్వు చాలా చక్కగా ఉన్నవాడివే, నీ స్నేహితులేదో ఆ మంచితనానికి మొహమాటానికి ప్రారంభిస్తే ఈ రోజున త్రాగుబోతుగా తిరుగుతున్నావు, వ్యసనపరుడువై తిరుగుతున్నావు. చెడు స్నేహాలు నేనేం చేస్తున్నాయో తెలుసా? పాడు చేస్తున్నాయి. ప్రియ యవన బిడ్డలారా, ప్రియ యవన స్త్రీలారా, ఇదిగో మీ స్నేహం ఎలాంటి వారితో ఉంటుంది, మీ యొక్క సాంగత్యం ఎలాంటి వారితో చేస్తున్నారు? నిన్ను పాడు చేసే వారితోనా? ఇదిగో ఇది చేస్తే తప్పు లేదు, అది చేస్తే తప్పు లేదు, అలాంటి వారితో నీకు సహవాసం ఏంటి? నిన్ను నశింపజేస్తున్నాయి చెడు స్నేహాలు. ఈ రాత్రి నీకు ఒక మంచి స్నేహితుని పరిచయం చేస్తున్నాను. అంతకంటే గొప్ప మంచి స్నేహితుడి లోకములు ఎవరూ లేరు. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ మంచి స్నేహితుని పేరే యేసు క్రీస్తు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మంచి స్నేహితుడు ఎలాంటి వాడంటే, తప్పటడుగు ఒక్కటేసినా వెంటనే ఏమంటాడు? అరే నువ్వు చేస్తుంది తప్పు, తల్లిదండ్రులకు అవిధేయులు అయ్యావా? అరే నువ్వు మాట్లాడుతుంది తప్పు, చూడరాంది చూసావా? వెంటనే ఏమంటాడు? అలాంటిది నువ్వు చూడకూడదు. అంటే ప్రతి అడుగు అడుగున నిన్ను సరి చేయగలిగిన స్నేహితుడు ఈ మంచి స్నేహితుడు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఒక్క తప్పటడుగు కూడా వేయనివ్వని మంచి స్నేహితుడినా. ఈ లోకంలో ఎన్నో స్నేహాలు చూస్తుంటావు, ఆ స్నేహాలన్నీ నిన్ను పాడు చేస్తుంటాయి. ఈ రోజున ఇదిగో ఆ యొక్క పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయి ఉంటావు, వ్యసనంలోనికి వెళ్ళిపోయి ఉంటావు. ఆ స్నేహాలన్నీ నిన్ను పాడు చేయగా నిన్ను బాగు చేసే స్నేహితుని రాత్రి పరిచయం చేస్తున్నాను. ఆ స్నేహితుని దగ్గరికి రా, అది మంచి స్నేహితుడు ఆయన. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి, ప్రేమించి ప్రాణం పెట్టిన. ఏంటి ఆపేరేంటి? నువ్వు ఆపేవుగా నాయన, నేను పాడితేనే పాడతారా? ఇది చాలా బాగుంది. మీరు ఎట్ట పాడుతున్నారో నేనేందామని నేను ఆపా. ఓకేనా? అందరూ కలిసి పాడాలి, అందరికి వచ్చిన పాటే కదా. ఓకే. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఈ ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఎచటైనా ఇలాంటి స్నేహితుడు. అంతస్తులు లేకుండా, అర్హతలు చూడకుండా జతను కోరువారు దొరకరు ఎంత వెదకినా. అంతస్తులు లేకుండా, అర్హతలు చూడకుండా జతను కోరువారు దొరకరు. నీచుడనని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు, ఏమి చిత్రము. నీచుడనని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు, ఏమి చిత్రము. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఎచటైనా ఇలాంటి స్నేహితుడు. హల్లెలూయా.
ఎవరున్నారు ఇలాంటి స్నేహితుడు? ఇలాంటి స్నేహితులు ఎవరున్నారా? మంచిని కోరే స్నేహితులు, మంచి మార్గములు నడిపించే స్నేహితుడు ఎవరున్నారు ఈ లోకంలో? ఈ లోకంలో అన్ని స్నేహాల్లో కూడా ఏదో స్వార్థం ఉంటుంది. ఎవడైనా నీతో స్నేహం చేస్తాడంటే నీ దగ్గర వాడికి కావాల్సింది ఏదో ఉంటుంది, అందుకని నీతో స్నేహం చేస్తాడు. లేదంటే వాడి కులమో, వాడి స్థాయో, వాడికి ఉన్న ఆస్తి దగ్గర నీకు కూడా అదే ఆస్తి ఉండటమో ఏదో, లేకపోతే ఎవడో నీతో స్నేహము చేయడం. అంతస్తులు చూడకుండా, అర్హతలు చూడకుండా, అసలు ఏమీ ఆశించకుండా, స్వార్థము లేకుండా నీ స్నేహాన్ని కోరుతున్నాడు యేసయ్య. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఇంతకాలం నిన్ను పాడు చేసే స్నేహాల్లో ఉన్నావేమో, ఇంతకాలం నిన్ను నశింపజేసే స్నేహంలో ఉన్నావేమో, ఈ రాత్రి నిన్ను బాగు చేయగలిగిన స్నేహితుడున్నాడు. ఆయన దగ్గరికి రా. నువ్వు నశించిపోతున్నావని చెడు స్నేహాల్లో నీకు ఒక మంచి స్నేహాన్ని పరిచయం చేసుకుంటున్నాడు ఆయన. స్తోత్రం కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీకున్న స్నేహాలన్నీ నిన్ను పాడు చేస్తున్నాయి. నీకున్న స్నేహితులందరూ నిన్ను చెడు వ్యసనాలకు ఈడ్చుకునిపోతున్నారేమో. చెడు నుంచి మంచిగా నడిపించే స్నేహితుడు ఆయన. స్తోత్రం. నీ స్నేహితులందరూ నిన్ను మంచిగా ఉన్నవాన్ని ఎలా మార్చేశారు? ఇప్పటి వరకు చెడుగా మార్చేశారు. కానీ ఈ స్నేహితుడు నీ చెడిపోయిన నీ బ్రతుకును, నశించిపోతున్న నీ బ్రతుకును మంచిగా మార్చగలిగిన వాడు ఈ స్నేహితుడు. స్తోత్రం కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు నశించిపోట దేవునికి మీకు ఇష్టమైనట్టుంది. చాలామంది అసలు ఏం మాట్లాడట్లా. ఎవరు నశించిపోట దేవునికి, ఎవరు నశించిపోట దేవునికి ఇష్టము లేదు. అలా ఇష్టం లేకే ఇక్కడున్న నిన్ను నన్ను రక్షించుకున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ వ్యక్తి నశించిపోవడం దేవునికి ఇష్టం లేదండి. నువ్వు దేని చేత నశించిపోతూ ఉన్నా? అపవాది చేత, పాపము చేత, గర్వము చేత, చెడు స్నేహాల చేత నశించిపోతూ ఉన్నా, ఇటు నాశనములన్నిటి నుంచి, నిన్ను నశింపజేసే వీటన్నిటి నుంచి రక్షించే ఒకే ఒక్క దేవుడు నజరేయుడైన యేసు ఒక్కడే. స్తోత్రం కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నశించిపోతుంది ఏంటో చూసాం. ఏంటి నశించిపోతుంది? మానవుడు. వేటి వల్ల నశించిపోతున్నాడో చూసాం. వేటి వల్ల? అపవాది వల్ల, పాపము వల్ల, గర్వము వల్ల, చెడు స్నేహాల వల్ల నశించిపోతున్నాడు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని నశించిపోయిన బ్రతుకులను దేవుడు ఎలా రక్షించాడో చూద్దాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. అమ్మా, వారా సముద్రమునకు ఆద్ధరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు. ఎక్కడి నుంచి వచ్చాడంటమ్మా? సమాధుల్లో నుండి వచ్చాడట. సమాధుల్లో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడి, అసలు వాడు ఎక్కడ ఉంటాడట చెప్పండి అండి. వాడి జీవితం ఎక్కడా? వాడి జీవనం ఎక్కడా? సమాధుల్లో ఉంటాడట, సమాధుల్లో జీవిస్తాడట. దేనికి సమాధుల్లోకి వెళ్ళిపోయాడు? ఇల్లు లేదా? ఇల్లు ఉంది. తల్లిదండ్రులు లేరా? తల్లిదండ్రులు కూడా ఉన్నారు. మరి ఎందుకని సమాధుల్లోకి వెళ్ళిపోయాడు? వాడి జీవితం ఎలా ఉందంటే, నేను వివరిస్తున్న సమయం అయిపోతుంది కనుక త్వరగా. అతన్ని చాలామంది సాధు చేయాలని చూశారట. కాళ్ళకు చేతులకు సంఖ్యలను బిగించారట. కానీ వాడు మన ఇంట్లో దారం ఉంటుంది, దాన్ని ఎట దింపుతాం? అట్ట దింపేస్తున్నాడట, గొలుసులతో కట్టేసినా. కానీ తాను ఏం చేసుకుంటున్నాడట? రాళ్ళతో కొట్టుకొని గాయపరుచుకుంటున్నాడట. తన గాయాలు చూసుకొని తానే సంతోషపడిపోతున్నాడు. రక్తం గారిపోతుంటే తానే ఆనందపడిపోతున్నాడు. అలాంటి బ్రతుకు ఆ బ్రతుకు. గెరాసేన దేశమునకు యేసు వచ్చినప్పుడు ఆ సమాధిలో బ్రతికేవాడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు వేశాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా.
సర్వోన్నతుడా, దేవుని కుమారుడా, నాతో నీకేంటయ్యా పని? ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా? మేము వీళ్ళు చక్కగా ఉంటున్నాం కదా. అసలు మీరెవర్రా? మేము శానా, మేము చాలామంది ఉన్నామయ్యా, ఒకడం కాదయ్యా, చాలామంది ఉన్నాం బాబు. చక్కగా ఇల్లు ఉంటున్నాం, విని ఏమి కావాలంటే అది మేము చేస్తున్నాం, ఇంటి దగ్గర లేకుండా చేస్తున్నాం, సమాధుల్లో తిప్పుతున్నాం, తన శరీరాన్ని తానే గాయపరుచుకునేటట్లుగా చేస్తున్నాం. వాడి బ్రతుకు ఎలా అయిపోయిందంటే, ఇల్లు లేదు, ఇంటి దగ్గర ఉండే ఆ పరిస్థితి లేదు, తల్లిదండ్రులు పట్టించుకునే విధానం లేదు. ఎక్కడ ఉంటున్నాడంటే ఎక్కడో ఊరి చివరి సమాధుల్లో బ్రతుకుతున్నాడు. అలాంటి బ్రతుకును దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒక్క మాట చేత బాగు చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ రోజున ఆ దయ్యము పట్టిన వాడిని యేసు రక్షించాడు. ఆ నశించిపోతున్న జీవితము నిజంగా యేసు వెళ్ళకపోతే అతని బ్రతికేంటి? ఇంకా సమాధుల్లోనే ఒక సమాధిగా మారిపోయేవాడేమో. సంఖ్యలు కూడా సాధు చేయలేని వాటిని యేసు బాగు చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. తల్లిదండ్రులు బాగు చేయలేని వారిని యేసు బాగు చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్నేహితులు బాగు చేయలేని వారిని యేసయ్య బాగు చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. బంధువులు బాగు చేయలేని వారిని యేసయ్య బాగు చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రాత్రి ఇక్కడ ప్రకటించబడుతున్న సువార్త ఏంటో తెలుసా? నేను ఇంతవరకు ఎవరు బాగు చేయలేకపోయారేమో, నీ తల్లిదండ్రులు బాగు చేయలేకపోయారేమో, నీ స్నేహితులు బాగు చేయలేకపోయారేమో, నీ బంధువులు బాగు చేయలేకపోయారేమో, నిన్ను బాగు చేయగలిగిన యేసు ఉన్నాడు. హల్లెలూయా. ఆ గెరాసీనుల దేశంలో, ఆ ప్రాంతములో ఆ దెయ్యము పట్టిన వాడిని నశించిపోకుండా యేసయ్య ఏం చేశారు చెప్పండి? ఆ దెయ్యము చేతిలోంచి విడిపించారు. స్తోత్రం చెప్తారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా చాలా ఉన్నాయి అలాంటి దురాత్మలు యేసు ప్రభు విడిపించినాయి. మచ్చుకు ఇది ఒకటి చెప్పాను. దురాత్మల నుంచి ఆయన ఏం చేశాడు చెప్పండి? విడిపించారు. నశించిపోతుందా బ్రతుకు? విడిపించారు ఆయన. రెండవదిగా యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదవండి. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనడు, నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బొగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను. స్తోత్రం చెప్తారు గట్టిగా, హల్లెలూయా. ఇక్కడ మనకు ఒక స్త్రీ కనపడుతుంది, సమరయా స్త్రీ. అందరు చెప్పండి, ఏం పేరమ్మా? సమరయా స్త్రీ. సుకారు అనేటువంటి ఒక ప్రాంతమునకు ప్రభు వారు వెళ్ళినప్పుడు యాకోబు బావి దగ్గర ఆయన కూర్చొని ఉన్నప్పుడు ఇంచుమించుగా మధ్యాహ్న కాలపు వేళ ఆయన ఆ బావి దగ్గర కూర్చొని ఉంటే ఆ టైంలో వచ్చిందంట ఒక ఆవిడ నీళ్ళ కోసం. ఆ టైంలో వస్తే ఆయన అడిగారట, అమ్మా కొంచెం నాకు తాగటానికి నీళ్ళు ఇస్తావా? అప్పుడు ఆవిడేమంటుంది తెలుసా? అయ్యా మీరు యూదులు కదా, మేమెవరం సమరయులం కదా. యూదులు సమరయులతో ఏం చేయరు? సాంగత్యం చేయరు కదా, అసలు మాట మాట్లాడడానికే ఇష్టపడరు కదా. నువ్వు మరి నా దగ్గర నీళ్ళు ఎట్లా తాగుతావు? మరి ఇక్కడ తోడుకోవటానికి నీకు అసలు ఇక్కడ ఏ అవకాశము లేదే. ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటే యేసు ప్రభు అన్నారు, ఇగో నేనిచ్చే నీళ్ళు తాగువాడు ఎన్నడూ దప్పికొనడు. ఆవిడ అంటుంది, ఆ నీళ్ళే ఇవ్వు బాబు, ఈ బాధపడలేకపోతున్నాను, ఒకసారి ఇచ్చావంటే అసలు నాకు ఇక దాహమే ఏకుండా ఉంటుంది కదా. సరే ఇస్తాను, నీ పెనిమిటిని తీసుకురా, నీ పెనిమిటిని తీసుకురా అన్నాడు. ఆవిడ అందే, నాకు పెనిమిటి లేడా? నువ్వు చెప్పింది నిజమే, నీకు 5గురు పెనిమిట్లు ఉన్నారు. అసలు ఇప్పుడు ఉన్నవాడు కూడా ఎలాంటి జీవితం, ఎలాంటి జీవితం? నశించిపోతుంది బ్రతుకు. యేసు ప్రభు ఆ మీటింగ్లో ఆ ఒక్క స్త్రీ కోసం వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ మీటింగ్లో ఎంతమంది ఉన్నారు? మాట చూస్తున్నారు? ఆ మీటింగ్లో ఎంతమంది ఉన్నారు? యేసు ప్రభు ఆమెతో మాట్లాడి మీటింగ్లో ఎంతమంది ఉన్నారమ్మా? సమర స్త్రీ ఒకటే ఉంది.
ఆ ఒక్క ఆమెకే దేవుని మాటలో చెప్పాడు, వాడబడ్డాడు, ఆమె మారిపోయింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గ్రామంలోనికి పరిగెత్తుకుని వెళ్ళి, ఇదిగో నా బ్రతుకును నాతో చెప్పిన వానికి మీకు పరిచయం చేస్తాను రండి తీసుకొచ్చిందట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నశించిపోతున్న ఆ స్త్రీని, ఆ సమరయ స్త్రీని యేసయ్య ఏం చేశాడు చెప్పండి? రక్షించాడు. ఆ గెరాసేన దేశంలో నశించిపోతున్న ఆ దైవ పట్టినవని రక్షించాడు. ఈ భయంకరమైనటువంటి స్థితి కలిగినటువంటి ఆ యొక్క పాపము దాహముతో ఉన్నటువంటి ఆ స్త్రీని రక్షించాడు ఆయన. గర్వాన్ని విడిచిపెట్టుకుని, అయ్యా నీవు నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని పలికిన ఆఖరి క్షణంలో దొంగను కూడా ఆయన ఏం చేశాడు చెప్పండి? నశించిపోకుండా రక్షించాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. చివరి క్షణములో సిలువ మీద ఉన్న దొంగ అన్నాడు, అయ్యా నన్ను కూడా నీ రాజ్యంలో చేర్చుకోయ్యా, నేడు నీవు నాతో పరదేశులో ఉండు అని చెప్పారు. నేనంటున్నాను, ఈ నశించిపోతున్న జీవితాలను ఎవరు రక్షించారు చెప్పండి అమ్మా? ఎవరు రక్షించారు? ఎవరు రక్షించారు? యేసు. ఆ యేసే ఈరోజు మన మధ్యలో కూడా ఉన్నారు. స్తోత్రం కలుగునగాక. అదిగో ఆ గెరాసేన దేశంలో దెయ్యము నుంచి, దెయ్యపు బాధ నుంచి విడిపించిన ఆ దేవుడే ఈ రాత్రి మన మధ్యలో ఉన్నారు. ఏ దురాత్మల చేత, ఏ బంధకముల చేత ఉన్నావో, ఇదిగో నిన్ను విడిపించుటకు శక్తిమంతుడైన దేవుడు ఆయన. స్తోత్రం కలుగునగాక. సమరయ స్త్రీ వలె ఏ పాప బంధకాల్లో ఉన్నావో, ఆ యొక్క పాప బంధకాలు విడిపించడానికి శక్తిమంతుడైన దేవుడు ఆయన. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఈయన గొప్ప కాపరండి, ఈయన మంచి కాపరండి. 99 గొర్రెలు ఉన్నాయట, ఒక గొర్రె ఏమైందట చెప్పండి అమ్మా? తప్పిపోయిందట. 99 ఉన్నాయిగా చాలే అనుకున్నాడా? తప్పిపోయిన నా కోసం నన్ను వెతికి లోకానికి వచ్చిన దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ తప్పిపోయిన ఒక గొర్రె ఎవరో కాదు. నా ఎంకన్నా చేయి చూపించండి, మీ ఎంకన్నా చేయి చూపించుకోండి. ఆ తప్పిపోయిన గొర్రె ఎవరో కాదు. ఎవరో? ఆ తప్పిపోయిన గొర్రెను నేనే. నన్ను వెతకటానికే ఆ మనుష్య కుమారుడి లోకానికి దిగి వచ్చాడు. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఆ యొక్క 99 గొర్రెలను విడిచి తప్పిపోయినటువంటి ఆ ఒక్క గొర్రెను వెతికి రక్షించడానికి వచ్చాడు. 99 నీతిమంతుల కంటే ఒక్క పాపి రక్షించబడితే దేవునికి గొప్ప సంతోషం, పరలోకములో సంతోషం అట. అది స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. హల్లెలూయా. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నాకులేమి కలుగదు, నేనాయన గొర్రెను. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి. అందరూ కలిసి మాట. మంచి కాపరి నా కాపరి, గొప్ప కాపరి నా కాపరి, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రె. కలిసి పాడాలి. నేనాయన గొర్రెను, నాకులేమి కలుగదు, నేనాయన గొర్రె, నాకులేమి కలుగదు, నేనాయన గొర్రెను. యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా
గొప్ప కాపరి, యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా గొప్ప కాపరి. నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నాకులేమి కలుగదు, నేనాయన గొర్రెను. చెప్పాలి మాట, నాకులేమి, నేనాయన గొర్రెను, మంచి కాపరి, గొప్ప కాపరి. హల్లెలూయా. నశించిపోతున్న ఈ గొర్రెను వెదకి రక్షించడానికి వచ్చాడు ఆయన. నశించిపోతున్న ఎందరినో రక్షించాడు ఆయన. దురాత్మల చేత నశించిపోతున్నవి రక్షించాడు ఆయన. పాపం చేత నశించిపోతున్నవి రక్షించాడు ఆయన. ఈ రాత్రి నిన్ను నన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా నీవు రక్షించబడలేదా? ఇంకా నీ హృదయాన్ని దేవునికి ఇవ్వలేదా? ఇంకా యేసుని సొంత రక్షకునిగా అంగీకరించలేదా? అయితే ఈ రాత్రి నీవు రక్షించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం ఎలా రక్షించబడతామో తెలుసా? అపోస్తల కార్యాలు 16:37 చదవద్దు కానీ, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారును రక్షించబడతారని చెరసాల అధికారికి పౌలు శీల చెప్పారు. మనం ఎలా రక్షించబడతామట? ఆయన యందు ఏముంచాలట? నోరు చెప్పండి, మనం ముగించుకుందాం. ఆయన యందు ఏముంచాలట? విశ్వాసముంచితే నువ్వు రక్షించబడతావు. స్తోత్రం కలుగునగాక. అదేవిధంగా రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనములో, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడతావు. నీ నోటితో ఏం ఒప్పుకోవాలట అమ్మా? యేసు నాకు ప్రభువని ఒప్పుకోవాలి. ప్రభు అంటే పాలించువాడు, పరిపాలన చేయవాడు, అంటే నా జీవితమునకు పైనుండి నడిపించువాడు యేసే అని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో నువ్వు రక్షించబడతావు. అప్పుడు స్తోత్రం కలుగునగాక. నువ్వు నశించిపోకుండా రక్షించబడాలంటే ఆయన యందు విశ్వాసముంచు, ఆయన నీ ప్రభువని నీ నోటితో ఒప్పుకోవాలి. స్తోత్రం కలుగునగాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా రాయబడింది, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు రక్షించబడాలంటే దేవుని కృపను అడగాలయ్యా. రక్షణ పొందడానికి నేను అర్హురాలిని కాదయ్యా. ఇదిగో అర్హత లేని వాడికి అర్హత ఇచ్చేదే కృప కదయ్యా. ఇదిగో నేను రక్షణ పొందాలనుకుంటున్నాను, నీ కృప నాకు ఇవ్వయ్యా అని అడగాలి. అప్పుడు నువ్వు రక్షించబడతావు. చివరగా ఒక మాట చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. యోహాను రాసిన 3వ పత్రిక 16వ వచనములో, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను మనకొనకు అనుగ్రహించినాడు. స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రేమను నువ్వు పొందుకుంటే రక్షించబడతావు. ప్రియ దేవుని బిడ్డ, ఇదిగో నశించిపోతున్న నిన్ను రక్షించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆయన యందు విశ్వాసముంచు, ఆయన ప్రభువని ఒప్పుకో, ఆయన కృపను అడుగు, ఆయన ప్రేమను అడుగు. అయ్యా నేను నశించిపోతున్నానయ్యా, నేనే ఆ వ్యక్తినయ్యా, ఆ నాశనానికి పరిగెడుతున్న వ్యక్తిని నేనేనయ్యా, ఆ తప్పిపోయిన గొర్రెను నేనేనయ్యా, ఆ నరకానికి ఎనవబడుతున్న వ్యక్తిని నేనేనయ్యా, అయ్యా నన్ను రక్షించు యేసు అని ఈ రాత్రి అడగగలిగినట్లయితే నిన్ను రక్షించగలిగిన వాడు ఆయనే. నిన్ను రక్షించడానికే ఈ రాత్రి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడట. నువ్వు ఎలాంటి పాపము చేసిన వ్యక్తివైనా, నీ హృదయంలో ఎలాంటి ఘోరమైన జీవితం ఉన్నా, ఇంతకాలము నువ్వు ఎలా బ్రతికావో, ఎలా జీవించావో, ఈ రాత్రి దేవునికి లోపడగలిగితే, అయ్యా నీవు నా దేవుడు నాయనా, నీవు ఈ లోకానికి వచ్చింది నా కోసమేనయ్యా, నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చావయ్యా అని చెప్పి నా కోసమే సిలువలో ప్రాణం పెట్టావయ్యా, నా కోసమే 39 కొరడా దెబ్బలు తిన్నావయ్యా, నా కోసమే రక్తాన్ని కార్చావయ్యా, నా కోసమే ప్రాణ త్యాగం చేసావయ్యా,
నా కోసమే సమాధిలో పెట్టబడ్డావు, నా కోసమే 3వ దినాన్న మరణపు ఆ యొక్క బంధకాలను విరిచి, మరణపు ముళ్ళను విరిచి సజీవునిగా తిరిగి లేచావయ్యా. నా కోసమే మరలా 2వ మారు మధ్యాకాశానికి రాబోతున్న దేవుడవయ్యా అని ఒప్పుకోగలిగితే నీవు రక్షించబడతావు. నీవే కాదు, నీ కుటుంబము కూడా రక్షించబడబోతావు అన్నది. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. నశించిపోతున్న నిన్ను రక్షించడానికి యేసయ్య వచ్చాడు. ఏవేవి నశింపజేస్తానో దేవుడు నీతో మాట్లాడారో, ఇగో ఏ విధమైన వాటి చేత నశించిపోతున్నావో దేవుడు నీతో మాట్లాడారో, అవి విడిచిపెట్టుకో, అవి సరి చేసుకో. ఎవరెవరు రక్షించాడో మాట్లాడారు, ఇప్పుడు నువ్వు ఎలా రక్షించబడాలో మాట్లాడారు. ఈ విన్న వాక్యాన్ని బట్టి దేవా, ఇదిగో ఆ వ్యక్తి నేనేనయ్యా, నశించిపోతున్నానయ్యా, నరకం వైపు పరుగులు పెడుతున్నానయ్యా. ఎన్నోసార్లు ఇలాంటి సువార్త విన్నాను, ఎన్నోసార్లు ఇలాంటి సభలో పాలు పంపులు పొందాను, కానీ నా బ్రతుకులో ఏ మార్పు రావట్లేదయ్యా. ఈ రోజైనా నాకు మారు మనసు దయచే, నాకు రక్షణ దయచే, నా హృదయాన్ని మార్చు, నా తలంపులు మార్చు, నా ఉద్దేశాలు మార్చని లోబడి ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం అలాగనే లేచి నిలబడదాం. దయచేసి అందరం అలాగే లేచి నిలబడి 2 చేతులు ఆకాశం వైపెత్తి 2 కన్నులు మూసుకుని ఎవరు అటు ఇటు చూడొచ్చు, ఎవరు అటు ఇటు తిరగొద్దు. దయచేసి కన్నులు మూసుకోండి, 2 చేతులు ఆకాశం వైపెత్తుదాం. ఈ రాత్రి దేవుడు ఒకవేళ నీతో మాట్లాడినట్లయితే, అయ్యా నేనేనయ్యా ఆ వ్యక్తిని, ఆ నశించిపోతున్న వ్యక్తిని నేనేనయ్యా, ఆ వ్యక్తిని నేనే ప్రభువా. చెడు వ్యసనాల చేత, పాపముల చేత, రకరకాల చెడు స్నేహాల చేత, అపవాది మాయ మాటల చేత, ఆ పాపము మానలేక, ఆ వ్యసనాలు మానలేక, లోకాన్ని విడిచిపెట్టలేక, లోకాశలు విడిచిపెట్టలేక నరకం వైపు పరుగులు పెడుతున్న నాతోనే నీవు మాట్లాడావయ్యా. లోబడి ప్రార్థన చేస్తావక్క. యేసు నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నశించిపోతున్న నిన్ను రక్షించాలని ఈ రాత్రి కూడా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఓ ప్రియ దేవుని యవన బిడ్డ, ఓ గ్రామస్తులారా, ఈ రాత్రికి వినబడుతున్న ఈ సువార్తమానానికి లోబడతావా? అప్పగించుకో దేవునికి. నశించిపోతున్నానయ్యా నేను, నరకం వైపు వెళ్ళిపోతున్నానయ్యా నేను, పాపము చేత ఎడవబడుతున్నానయ్యా నేను. ప్రతి ఒక్కరూ కూడా నోరు తెరిచి ఓ చిన్న ప్రార్థన, అయ్యా నేను నశించిపోవడం ఇష్టం లేక దైవ కుమారుడు అని నీవు మనుష్య కుమారుడిగా ఈ లోకానికి దిగి వచ్చావయ్యా. ఇంతకాలము నా వ్యసనాల్లో, ఇంతకాలము లోక పలవాట్లు, ఇంతకాలము నాకు ఇష్టానుసారంగా బ్రతికానయ్యా. అందుకే నేను నశించిపోతానని మాట్లాడుతున్నా. నేను నశించిపోవాలనుకోవట్లేదు. నా ఆత్మ రక్షించబడాలని ఆశపడుతున్నానయ్యా. నా జీవితం బాగుపడాలని ఆశపడుతున్నానయ్యా. నా కుటుంబం కట్టబడాలని ఆశపడుతున్నానయ్యా. ఇదిగో నా వ్యసనాల చేత నా కుటుంబము నైనా నరకం వైపు ఏడవబడుతూ ఉంది. ప్రభువా నన్ను రక్షించయ్యా అని చేతులెత్తి ప్రతి ఒక్కరూ మొరపెడదామండి. ప్రతి ఒక్కరు చేతులెత్తి, ప్రతి ఒక్కరు చేతులెత్తి. ఏ పాపము కొరకైతే ఇంతకాలము పరుగులు పెట్టావు, ఆ పాపమును విడిచిపెట్టి ప్రభు తట్టు తిరుగు. యేసు నిన్ను ప్రేమిస్తున్న దేవుడు. ఇదిగో ఏ వ్యసనాల చేత నువ్వు బ్రతుకుతున్నావు, ఏ త్రాగుడు మానలేక, ఏ యొక్క దురలవాట్లు మానలేక బ్రతుకుతున్నావు. ఇదిగో ప్రియ తల్లి, ఏ చెడు మాటలు మానలేక, ఏ కుటుంబాలు పాడు చేసే మాటలు మానలేక బ్రతుకుతున్నావు. ఈ రాత్రి విడుదల కొరకు ప్రార్థన చేసుకో. దేవుడు విడిపించగలిగిన వాడు, దేవుడు విడిపించగలిగిన వాడు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా ఉన్నాం. అయ్యా అయ్యా నాశనానికి పరుగు పెడుతున్నానయ్యా. ఇంతకాలం ఎన్నోసార్లు దైవజనుల ద్వారా ఎంతో స్వార్థ వింటున్నాను కానీ, అయ్యో నీ వ్యసనాలతో నువ్వు మరుగుగొల్పబడుతున్నావు అని విన్నాను కానీ నా బ్రతుకును మార్చుకోలేకపోతున్నానయ్యా. ఈ రాత్రి నా బ్రతుకును సరిచేయగలిగిన వాడవు నీవే అని, నా కుటుంబాన్ని కట్టగలిగిన వాడవు నీవేనని, నా పాప బంధకములు విడిపించగలిగిన వాడవు నీవేనని నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నానయ్యా. నీవే దేవుడవు, నీవు తప్ప వేరొక దేవుడు లేడని ఈవే ప్రభువుని నోటితో ఒప్పుకుంటున్నానయ్యా. నాకు రక్షణ కావాలయ్యా, నేను నశించిపోకూడదయ్యా. అడగండి. ఇంకా అనేకమైన తల్లులు నోరు తెరవట్లేదు. ఇదిగో నీ కుటుంబంలో ఒకవేళ యవనస్తుడు నశించిపోతున్నాడేమో అక్క,
ఒకవేళ నీ కుటుంబంలో నీ యవ్వన స్త్రీ నశించిపోతుందేమో తండ్రి, నీ భర్త నశించిపోతున్నాడేమో, నీ భార్య నశించిపోతున్నదేమో, ఈ రాత్రి విడుదల కలగబోయే రాత్రిగా మారాలి. ఈ రాత్రే ఆ పాప బంధకం నుంచి విడుదల కలగజేయబోయే రాత్రిగా మారాలి. నశించిపోతున్న నీ కుటుంబము ఈ రాత్రే రక్షించబడాలి. అలాగున చేతులెత్తి దేవుని తట్టు చూస్తూ ప్రార్థన చేయి. ఇంతకాలము పాపములు ఏదో ఉందనుకొని పరుగులు పెట్టావేమో, ఆ చెడు స్నేహాలే ప్రేమగా మారిపోయినాయేమో. ఈ రాత్రి మొదలు దేవునితో స్నేహం ప్రారంభించాలి. ఆయనే నిన్ను రక్షించగలిగిన వాడు, ఆయనే నిన్ను విడిపించగలిగిన వాడు, ఆయనే నిన్ను విమోచించగలిగిన వాడు, ఆయనే నిన్ను లేవనెత్తగలిగిన వాడు. ప్రార్థన 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 చేద్దాం. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రములు నాయనా, స్తోత్రములు తండ్రి, నీ కొందనాలు. స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. పాపములో ఏమున్నది, విజయ పాపములో ఏమున్నది, క్షణికమైన సంతోషమే. అవునయ్యా, లోకములో ఏమున్నది, క్షణికమైన ఆనందమే. అవునయ్యా, ఇంతకాలము పాపములోని సంతోషాన్ని వెతికానయ్యా నేను, ఇంతకాలము లోకములోనే సంతోషాన్ని వెతికానయ్యా నేను. ఈ రాత్రి ఆ లోకము నుంచి నాకు విడుదల కావాలయ్యా అనుకున్న ప్రతి ఒక్కరు చప్పలు కొడుతూ కలిసి పాట పాడుతూ పాపములో ఏమున్నది, క్షణికమై సంతోషమే. లోకములో ఏమున్నది, క్షణికమైన ఆనందమే. యేసులోని ఆనందము అది శాశ్వతమైనదయా. యేసునిలోని ఆనందము అది శాశ్వతమైనదయా. ఒక ఘనమైన జీవితము నేను నీ కొరకు జీవింతును. నాకున్న ఈ బలముతో నీ మహిమను ప్రకటింతును. యేసు నీవే నా ప్రాణము, నా జీవితమే నీకంకితం. అవును తండ్రి, యేసు నీవే నా సర్వము, నా జీవితమే నీకంకితం. యేసు నీవే నా సర్వము. థాంక్ యూ లార్డ్. నా జీవితమే నీకంకితం. అంకితం చేయ దేవునికి నీ జీవితాన్ని. ఇంతకాలం లోకానికి అంకితం చేశావేమో, నశించిపోతున్నావు, రక్షించబడాలి దేవుడు ఆశపడుతున్నాడు. యేసు నీవే నా ప్రాణము, నా జీవితమే నీకంకితం. యేసు నీవే నా ప్రాణము, నా జీవితమే నీకంకితం.
యేసు నీలోనే ఆనందము, అది శాశ్వతమైన దయా. యేసు నీలోనే ఆనందము, అతి శాశ్వతమైన దయా. యేసు నీలోని ఆనందము, అతి శాశ్వతమైన దయా. యేసు నీలోని ఆనందము, అతి శాశ్వతమైన దయా. యేసు నీలోని ఆనందము, అతి శాశ్వతమైన దయా. నాకు ప్రార్థన కావాలయా, అతి శాశ్వతమైన, నాకు ప్రార్థన కావాలయా. శాశ్వతమైన దయా. యేసు నీలోనే ఆనందము, యేసు నీలోనే సంతోషము, యేసు నీలోనే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. యేసు నీలోనే ఆనందము, అది శాశ్వతమైన దయా. యేసు నీలోనే ఆనందము. ఇంతకాలము లోకములు ఆనందాన్ని వెతికిన ప్రియ దేవుని బిడ్డ, నేను ప్రేమించి యేసు నీతో మాట్లాడుతున్న మాటలు విను. దేవుని తట్టు తిరుగు. పాపములో స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. లోకములో ఏముంది? క్షణికమైన సంతోషమే కదా. పాపములో ఏముంది? క్షణమాత్రపు సంతోషమే కదా. అది యేసయ్యలో ఆనందం ఉంది, యేసయ్యలో సంతోషం ఉంది. అలాంటి సంతోషం నీకు కావాలంటే యేసయ్యతో స్నేహం ప్రారంభించు. నశించిపోతున్న నీవు దేవుని తట్టు తిరుగు, దేవుని వైపు ఆకర్షింపబడు. యేసుని ప్రేమిస్తున్నారు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీ కొందనాలు, స్తోత్రాలు నాయన. ఈ రాత్రి మా అందరితోనూ మీరు మాట్లాడినందుకే స్తోత్రాలు. మేము నశించిపోతున్నామని దైవ కుమారుడు నీవు మనుష్య కుమారుడిగా లోకానికి దిగొచ్చినావు నాయన. అపవాది మాయ మాటల చేత, పాపము చేత, గర్వము చేత, చెడు స్నేహాల చేత మేము నశించిపోతున్నామని మాట్లాడుతున్నావయ్యా. నశించిపోతున్న వారిని అందరూ రక్షించావు నాయన. గెరాసుల దేశంలో ఉన్న దయ్యం పట్టిన వారిని నశించిపోతుంటే రక్షించిన దేవుడవు నీవే. సమరయ ప్రాంతంలో ఆ సమరయ స్త్రీని రక్షించిన దేవుడవు నీవే. సిలువ మీద వేలాడుతున్న దొంగను రక్షించిన దేవుడవు నీవేనయ్యా. నన్ను రక్షించగలిగిన దేవుడవు నీవేనాయనా. నేను ఎందు విశ్వాసముచుతున్నానయ్యా. నీ ఒక్కడవే నన్ను రక్షించగలిగిన దేవుడవని నీ అందు విశ్వాసముచుతున్నానయ్యా. నీవు నా ప్రభువని నా నోటితో ఒప్పుకుంటున్నానయ్యా. నీ కృప నాకు కావాలి నాయన. నీ ప్రేమ నాకు కావాలయ్యా. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను అన్నట్లుగా ఈ రాత్రి నీ వాక్కు చేత మమ్మల్ని బాగు చేయటానికి వచ్చిన దేవా నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. ఎవరు నశించిపోవడం నీకు ఇష్టం లేక, దుష్టుడు తన దుష్టత్వంలో నశించిపోవడం ఏ మాత్రం ఇష్టం లేక ఈ రాత్రి మా మధ్యకు వచ్చినందుకు స్తోత్రాలు. విన్న వాక్యం అందరి హృదయాల్లో ఫలింపు దయచేయండి అయ్యా. విన్న ప్రతి బిడ్డ నాశనం వైపు వెళ్లకుండా ఏది తమను నశింపజేస్తుందో వాటి నుంచి విడుదల పొందుకునే కృప దయచేయండి. క్రీస్తు తట్టు ఆకర్షింపబడే కృప దయచేయమని, విన్న వాక్యాన్ని నీరుకట్టి ఫలింపు దయచేయమని, ఎక్కడ ఎవరు నశించిపోకుండా మేమందరము నాయన నీ రాకడ ఎత్తబడే సమూహముగా మీరే మార్చుకోమని, బలహీనులను బలపరిచి వాడుకున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీరే మహిమ పొందండి, మీరే ఘనత పొందండి. ఏ మనిషి మహిమ పొందడానికి వీల్లేదు. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావములు నీకే ఆరోపిస్తూ నజరేయుడని యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.